నమస్తే నాగేశ్వర్ గారు. పార్లమెంట్ అంటే చాలామంది దేవాలయంగా పరిగణిస్తూ ఉంటారు. అలాంటి పవిత్రమైన దేవాలయంలో అడుగు పెట్టాలని తహతహలాడుతూ ఉంటారు. ఏదైనా దేశ పార్లమెంట్లో ఎంపీల మధ్య బాహాబాహి జరిగిందంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు అదొక వార్త సార్. కానీ దురదృష్టవశాత్తు మన దేశంలో జరిగింది, మన పార్లమెంట్ ఆవరణలో ఈ బాహాబాహి జరిగింది. దీని మీద మీ కామెంట్ సార్? అంటే దీనికి ఇన్సిడెంట్కి ఒక బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఈ పార్లమెంట్ సెషన్ ప్రారంభమైనప్పటి నుంచి మీకు ఫస్ట్ అదానీ ఇష్యూ, ఈ పార్లమెంట్ సెషన్కు ముందు అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అలాగే యుఎస్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ గౌతమ్ అదానీ పైన కేసు వేసింది. దాంతో పార్లమెంట్ సమావేశాల ప్రారంభంలోనే ప్రధాన ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మోడీ అదానీ బంధం అంశాన్ని తీసుకుని పెద్ద ఎత్తున పార్లమెంట్లో అమెరికాలోనే కేసులు పెట్టారు. భారతదేశంలో ఎందుకు విచారణ జరపరు? గతంలో హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడు మీరు జేపీసీ వేయలేదు, ఇప్పుడు విచారణ జరపరా అని డిమాండ్ చేస్తూ మోడీ అదానీ మొదానీ అనే ఆ నెరేటివ్ను పట్టుకొని ప్రతిపక్షాలు బీజేపీని ఛాలెంజ్ చేసింది. దానికి కౌంటర్గా బీజేపీ జార్జ్ సరోస్ అనే అమెరికన్ బిలియనేరు, ఆయనకు రాహుల్ గాంధీకి లింక్ ఉంది, కాంగ్రెస్ పార్టీ లింక్ ఉంది అని వాళ్ళు ఒక నెరేటివ్ పట్టుకొచ్చారు. ఫ్రాన్స్కి చెందిన మీడియా పార్ట్స్ అనే వార్తా సంస్థ ఇచ్చిన రిపోర్ట్ అని. ఆ మీడియా పార్ట్స్ ఏమో తర్వాత ఖండించింది బీజేపీ వైఖరిని. మీడియా పార్ట్సే రాఫెల్ డీల్లో ఉన్న కుంభకోణాన్ని బయటపెట్టింది. అప్పుడేమో మీడియా పార్ట్స్ పట్టించుకోలేదు. ఇప్పుడు జార్జ్ సారోస్ స్టోరీ వచ్చే వరకు మీడియా పార్ట్సే ఆథెంటిక్ అయింది. సో జార్జ్ సారోస్ రాహుల్ గాంధీ అంటూ బీజేపీ పెద్ద ఎత్తున అటాక్ పెట్టింది. అంటే అదానీకి కౌంటర్గా జార్జ్ సారోస్ వచ్చాడు. అంటే రాజకీయ పార్టీల వ్యూహాలకు పార్లమెంట్ ఎలా బలవుతుంది అనే దానికి ఉదాహరణ ఇది. సో మొదానీ అనే కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలు పట్టుకొస్తే జార్జ్ సారోస్ రాహుల్ గాంధీ లింక్ అని బీజేపీ కౌంటర్ చేసింది. ఆ తర్వాత సెకండ్ స్టేజ్లో రాజ్యాంగానికి ఎవరు అన్యాయం చేశారు, రాజ్యాంగం పైన డిబేట్. ఈ రాజ్యాంగం పైన డిబేట్కు ముందు మీకు వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ పైన ప్రతిపక్షాలు ఇండియా కూటమి అవిశ్వాసం నోటీస్ ఇచ్చారు. బీజేపీ గట్టిగా అండగా నిలిచింది. ఆ ఎపిసోడ్ అయిపోయాక మీకు మళ్ళీ రాజ్యాంగం వచ్చింది. రాజ్యాంగం విషయంలో మళ్ళీ అపోజిషన్ చాలా స్పిరిటెడ్ అటాక్ బీజేపీ పైన పెట్టింది. రాహుల్ గాంధీ సవార్కర్ అంటే బీజేపీ ఐడియాలజికల్ మూలాలకు వెళ్ళి ఐడియాలజికల్ మూలాలున్న మీ నేతలు అంటే సవార్కర్ హిందుత్వ అనే కాన్సెప్ట్ను మొదటిసారి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అంటే హిందుత్వాకు ఒక రకంగా ఐడియాలజికల్ ఫౌండింగ్ ఫాదర్. కమ్యూనిస్టులకు కార్ల్ మార్క్స్ రచనలు ఎలా బిగినింగో ఐడియాలజికల్ పునాదో ఆర్ఎస్ఎస్ హిందుత్వవాదులకు విడి సవార్కర్ రాసిన రచనలే మూలం. సో సవార్కర్ రాజ్యాంగాన్ని ఎలా తిరస్కరించారు? సవార్కర్ చాలా ఓపెన్గానే చెప్పాడు, ఈ రాజ్యాంగంలో భారతీయత అంటూ ఏమీ లేదు, నథింగ్ ఇండియన్ ఇన్ దిస్ కాన్స్టిట్యూషన్, అందువల్ల దీన్ని తిరస్కరించాల్సిందే. భారతదేశానికి సంస్కృతికి పునాదిగా మన సాంప్రదాయాల్ని, మన ఆచరణని, మన ఆలోచనలను తరతరాలుగా ప్రభావితం చేస్తున్న మనుస్మృతియే మనకు చట్టం కావాలి అంటూ సావర్కర్ చేసిన వ్యాఖ్యలు కోట్ చేస్తూ రాహుల్ గాంధీ చాలా స్పిరిటెడ్ అటాక్ బీజేపీ పైన పెట్టారు. ఎందుకంటే బీజేపీ ఏమో సావర్కర్, అంబేద్కర్, భగత్ సింగ్ వీళ్ళందరినీ కలిపేశారు తెలివిగా. రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్లో ఉపన్యాసాల్లో కూడా వీళ్ళందరి ఇన్స్పిరేషన్తో రాజ్యాంగం వచ్చిందని. కానీ రాజ్యాంగంలో పైన అంబేద్కర్ ఆలోచనలకు సావర్కర్ ఆలోచనలకు పోలికే లేదు. ఇప్పుడు హిందూ రాష్ట్ర అనేది సావర్కర్ నినాదమైతే అంబేద్కర్ హిందూ రాజ్ అనే కాన్సెప్ట్ని తిరస్కరించాడు. పార్టీషన్ అంబేద్కర్ పాకిస్తాన్ ఆర్ పార్టీషన్ ఆఫ్ ఇండియా అని ఒక పుస్తకం రాశాడు. 1945 ఆ ప్రాంతంలో అది రిలీజ్ అయింది. అంతకుముందు థాట్స్ ఆన్ పాకిస్తాన్ అనే 41-43 అనుకుంటాను, ఇయర్ గుర్తులేదు. అప్పుడు అది మొదటిగా పబ్లిష్ అయింది. సో అందులో కూడా సావర్కర్, జిన్నాల 2 నేషన్ థియరీని ఇవి రెండు వేరువేరుగా కనిపించిన ఒక్కటే అంటూ అంబేద్కర్ అటాక్ చేశాడు. ఎప్పుడైతే బీజేపీని ఐడియాలజికల్గా మూలాలను అటాక్ చేస్తూ అపోజిషన్ నుంచి చాలా స్పిరిటెడ్ అటాక్ వచ్చింది. అంటే
మీరు ఇప్పుడు చెప్పండి, మీరు సావర్కర్ వైపు ఉంటారా, అంబేద్కర్ వైపు ఉంటారా? సావర్కర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తిరస్కరించాడు. రాజ్యాంగంలోని ఫౌండేషన్స్ సావర్కర్ వ్యతిరేకించారు. మీరు ఎటువైపు ఉంటారు అనేది చర్చ మొదలైంది. ఈ చర్చ ఎప్పుడైతే మొదలైందో బీజేపీకి ఒక రకంగా ఇది ఇరకాటం. ఎందుకంటే ఐడియాలజికల్ గురూస్ అయిన సావర్కర్ కాదనలేరు. అంబేద్కర్ పట్ల బీజేపీకి ఉన్న సైద్ధాంతిక రిజర్వేషన్స్ వేరు, ఇప్పుడున్న పొలిటికల్ కంపల్షన్స్ వేరు. దానికి బీజేపీ నుంచి కౌంటర్ ఏంటంటే అసలు కాంగ్రెసే అంబేద్కర్ని అవమానించింది అని. అంటే ఎవరికి వారు సెలెక్టివ్గా చెర్రీ పికింగ్ అంటారే, నిజం కాదా అంటే 2 సార్లు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ని ఓడించింది, అది నిజమని నాకు గుర్తున్న 52లో ఒకసారి అనుకుంటాను. తర్వాత బై ఎలక్షన్స్లో కూడా అంబేద్కర్ను కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిపోయింది. సెకండ్ టైం అయితే అంబేద్కర్ 3rd ప్లేస్లోకి వెళ్ళారు. కాంగ్రెస్కు అంబేద్కర్కు ఉన్న రిలేషన్షిప్లో డెఫినెట్గా కొన్ని ఇష్యూస్ ఉన్నమాట నిజం. ఆయన మొదలు లేబర్ పార్టీ అని ఒక పార్టీ పెట్టాడు, తర్వాత షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ అని పెట్టాడు. కానీ అదే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ సెకండ్ చేశాడు. ఆయన ఫస్ట్ టైం కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి 1946లో ఎలక్ట్ అయినప్పుడు జస్సోర్ అనే అన్డివైడెడ్ బెంగాల్, అవిభక్త బెంగాల్ నుంచి జస్సోర్ కుల్నా అనే సీట్ నుంచి ఆయన ఎన్నికయ్యాడు. సో ఆయన ఎన్నికైనప్పుడు 1946లో అప్పుడు ఆయన ప్రారంభించిన షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ నాయకుడైన జోగేంద్రనాథ్ మండల్ ఆయన అంబేద్కర్ పేరును ప్రతిపాదిస్తే మీకు దాన్ని సెకండ్ చేసింది బిశ్వాస్ అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ. అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఫస్ట్ టైం ఎలక్షన్స్ అయినప్పుడు రాష్ట్రాల అసెంబ్లీలు ఎన్నుకున్నారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి మెంబర్స్ను. అందువల్ల ప్రొవిన్షియల్ అసెంబ్లీలో అన్డివైడెడ్ అవిభక్త బెంగాల్ ప్రొవిన్షియల్ అసెంబ్లీలో అంబేద్కర్ స్థాపించిన షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ మెజారిటీ లేదు వాస్తవానికి. కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇవ్వడం వల్ల అంబేద్కర్ గెలిచాడు. 1947లో ఇండిపెండెన్స్ వచ్చాక అంబేద్కర్ రిప్రజెంట్ చేసిన జసోర్ కుల్నా కాన్స్టిట్యున్సీ పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది, ఈస్ట్ పాకిస్తాన్లోకి. అప్పుడు బాంబే నుంచి అంబేద్కర్ ఎలక్ట్ అయ్యాడు. అంబేద్కర్ లాస్ట్ ఫ్రమ్ బాంబే నార్త్ సెంట్రల్ అది పార్లమెంట్ 1952 అదే చెప్తున్నాను మీకు. 46 వేరు, 52 వేరు. 52లో పార్లమెంట్ ఎలక్షన్స్. 1947లో బాంబే నుంచి అంబేద్కర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఎలక్ట్ అయ్యాడు. అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి అంబేద్కర్ ఎలక్ట్ కావడంలో కాంగ్రెస్ మద్దతు ఉంది. తర్వాత 52లో పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ చేతులు ఓడిపోయాడు. 52లోనే కాదు, తర్వాత జరిగిన బై ఎలక్షన్లో కూడా ఓడిపోయాడు. నేను ఇంతకుముందు చెప్పింది అదే. బై ఎలక్షన్లో 3rd ప్లేస్కి వెళ్ళాడు నాకు గుర్తున్నంత వరకు. అంటే మోడీ తెలివిగా ఏం చేశాడు, పార్లమెంట్కు పోటీ చేసినప్పుడు అంబేద్కర్ కాంగ్రెస్ చేతిలో ఓడిపోయిన అంశాన్ని మోడీ హైలైట్ చేశారు. సో అంబేద్కర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి కాంగ్రెస్ మద్దతు లేకుండా గెలిచేవాడు కాదు. జవహర్లాల్ నెహ్రూ కోరిక మేరకే నెహ్రూ క్యాబినెట్లో చేరాడు. గాంధీజీ సూచన మేరకు నెహ్రూ క్యాబినెట్లో చేరాడు. అంబేద్కర్ను వ్యతిరేకించడం వల్ల సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ బీజేపీకి ఇప్పుడు ఆరాధ్యుడు. అంటే కాంగ్రెస్లో ఉన్న మితవాదులు వ్యతిరేకించారు, కాంగ్రెస్లో ఉన్న ప్రోగ్రెసివ్ సెక్షన్ సమర్థించారు అంబేద్కర్ను. సో ఇలా హిస్టరీలో కాంగ్రెస్కు అంబేద్కర్కు ఉన్న రిలేషన్షిప్లో తనకు అనుకూలమైన పాయింట్స్ను మోడీ తీసుకున్నాడు, బీజేపీ తీసుకుంది. తీసుకొని అంబేద్కర్ను మీరు వ్యతిరేకించారంటే మీరు వ్యతిరేకించారని. కానీ హిస్టారికల్గా తీసుకున్నప్పుడు అనేక అంశాల్లో ఐడియాలజికల్గా అంబేద్కర్ను బీజేపీ వ్యతిరేకించింది. మీకు ఉదాహరణకు అంబేద్కర్ నెహ్రూ క్యాబినెట్ నుంచి రాజీనామా దేనికి చేశాడు, హిందూ కోడ్ బిల్లు అమలు కానందుకు చేశాడు. హిందూ కోడ్ బిల్లును వ్యతిరేకించిన వాళ్ళు బీజేపీ పూర్వ రూపమైన భారతీయ జనసంఘ్ ఉంది. బీజేపీకి చాలా ఆదరణీయ నాయకుడు, అత్యంత గౌరవించే నాయకుడు శ్యామప్రసాద్ ముఖర్జీ హిందూ కోడ్ బిల్లును, అంబేద్కర్ ప్రతిపాదించిన బిల్లును వ్యతిరేకించారు. అలాగే మీకు అరుణ్ శౌరి అయితే వర్షిపింగ్ ఫాల్స్ గాడ్స్ అని 1997లో పుస్తకమే రాశాడు. అరుణ్ శౌరి వాజ్పేయి ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉండే బీజేపీ ఆయన రాజ్యసభకు ఎలక్ట్ చేసుకున్నది. అందువల్ల అంబేద్కర్కు బీజేపీకి సంఘ్ పరివార్కు ఉన్న ఐడియాలజికల్ వ్యతిరేకతనేమో బీజేపీ ప్రత్యర్థులు పార్లమెంట్లో రాజ్యాంగ డిబేట్ సందర్భంగా తీసుకొచ్చారు. అంబేద్కర్కు కాంగ్రెస్కు మధ్య హిస్టరీలో ఉన్న రిలేషన్షిప్లో ఉన్న తనకు అనుకూల పాయింట్స్లోమో బీజేపీ తీసుకొచ్చింది. ఇది అయిపోయాక ఈ డిబేట్లో అమిత్ షా ఒక వ్యాఖ్య చేశారు, మనం కూడా మాట్లాడుకున్నాం. అమిత్ షా అంబేద్కర్ అనడం ఫ్యాషన్ అయిపోయింది అని చాలా క్యాజువల్గా, సాధారణంగా అంబేద్కర్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఎవరైనా చాలా గౌరవంగా చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారు.
కానీ అమిత్ షా వ్యాఖ్యానించేటప్పుడు అంబేద్కర్ 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 అని ఫ్యాషన్ అయిపోయింది. ఇదే పేరు దేవుణ్ణి కనుక తెలిసి ఉంటే స్వర్గం వచ్చేది అన్నాడు. దాంతో బీజేపీ ప్రత్యర్థులకు ఆయుధమైంది. ఎందుకంటే అమిత్ షాకు భగవంతుని మీద ఎంత భక్తి ఉందో అంబేద్కర్ పైన భగవంతుని కన్నా ఎక్కువ భక్తి ఉంది చాలామందికి. అందువల్ల మాకు భగవంతుడు అంబేద్కరే, మాకు అంబేద్కర్లోనే మేము దేవుణ్ణి చూసుకుంటామంటూ అటాక్ మొదలైంది. అమిత్ షా అటాక్ ఎప్పుడైతే మొదలైందో, అమిత్ షా అటాక్ ఎక్కడి దాకా పోయిందంటే నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడులకు లేఖ కూడా రాశారు. ఇవాళ కూడా బిగ్ పేజ్ 1లో వచ్చింది చూడండి. సో నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తూ మీరు అమిత్ షా వ్యాఖ్యల పైన మీ స్టాండ్ ఏంటి అని. సో అమిత్ షా వ్యాఖ్యల పైన పార్లమెంట్ లోపల బయట జరిగిన రగడ అమిత్ షాను బీజేపీని ఎన్డీఏను డిఫెన్స్లో పడేసింది. ఆ తర్వాత అమిత్ షా ఇష్యూ పైనే పార్లమెంట్ ఆ బయట కూడా నిరసన వ్యక్తం చేశారు. ఆ ప్రాసెస్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ బహాబాహి. ఈ బహాబాహికి ఉన్న హిస్టారికల్ నేపథ్యం అది. అంటే ఒక అంశం తీసుకొని పార్లమెంట్లో ఒక రాజకీయ పక్షము ఒక నరేటివ్ బిల్డ్ చేస్తుంటే దానికి కౌంటర్గా మరో రాజకీయ పక్షము కౌంటర్ మానూవరింగ్ అంటారు, కౌంటర్ విన్యాసాలతో తమకు రాజకీయంగా ఒక నరేటివ్ బిల్డ్ చేయడం. అంటే ఇట్స్ ఎసెన్షియలీ పార్లమెంట్ has become a forum for political strategies. రాజకీయ ప్రతివ్యూహాలకు పార్లమెంట్ వేదికైంది. ఆ వేదిక కావడమే ఆఖరికి ఫిజికల్గా ఎవరికోరు తోసుకున్నారు. ఇప్పుడు 2 పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు, 2 కూడా పెట్టారు. మరి పోలీసు నిజంగానే పార్లమెంట్ లోపల జరిగిన దానికి పోలీసు రియాక్ట్ అవుతుందా అనేది చూడాలి. సో ఒకరి మీద ఒకరు కేసు పెట్టారు. ఇప్పుడు ఏకంగా రాహుల్ గాంధీ ఉమెన్ ఎంపీలు అవమానించారంటూ బీజేపీ వారి ఆరోపణ. ఎందుకంటే రాహుల్ గాంధీని టార్గెట్ చేయాలన్నది వాళ్ళ ఉద్దేశం. సో ఇలా ఒకరి మీద ఒకరు చేస్తున్నారు. ఈ ప్రాసెస్లో ఏమవుతుంది, దేశం ఎదుర్కొనే కీలక సమస్యలు. రూపాయి విలువ ఘోరంగా 85 రూపీస్ పర్ డాలర్ పతనమైంది. 5 to 20% అన్ని వస్తువుల ధరలు పెరగబోతున్నాయి. మీరు రాసి పెట్టుకొని నెక్స్ట్ 2-3 monthsలో అన్ని రకాల రిటైల్ వస్తువులు, మీరు కాఫీ టీ నుంచి మొదలుకొని అన్ని, కాఫీ ఆల్రెడీ భారీగా పెరిగింది, చాక్లెట్ ధరలు పెరగబోతున్నాయి. ఎందుకంటే కోకో ప్రైసెస్ కనీవిని ఎరగని రీతికి వెళ్ళిపోయినాయి. $11,900 per dollar per ton, $11,900 per ton. ఎందుకంటే కోకో అనేది చాక్లెట్లో ఒక ఇంపార్టెంట్ మెయిన్ రా మెటీరియల్. వెస్ట్ ఆఫ్రికాలో కోకో పండుతుంది, అక్కడ కోకో క్రాప్ దెబ్బతిన్నది. ఇలా అనేక రకాల ఫుడ్ ఇన్ఫ్లేషన్ 9% చేరుకుంది. సో మీకు ప్రైవేట్ కన్సంప్షన్ అంటారు, అంటే ప్రజలు వినిమయం చేసే వస్తువుల సేవల పైన చేసే ఖర్చు తగ్గిపోయింది. ఫలితంగా జీడిపి దెబ్బతిన్నది, 5.4% పడిపోయింది. ఎందుకంటే ప్రైవేట్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ జీడిపిలో 60% వెయిటేజ్ ఉంటుంది. సో ఇలా ఒక సీరియస్ ఎకనామిక్ ఇష్యూస్, జమిలీ ఎన్నికలు, దాని రాజకీయ ప్రభావాలు, ఇవన్నీ అనేక అంశాలు పక్కకు పోయి రాజకీయ పార్టీల ప్రతివ్యూహాలకు పార్లమెంట్ వేదికలవుతుంటే ఎవరికి కావలసిన నరేటివ్ వాళ్ళు బిల్లు చేసే క్రమంలో జరిగిన ఇన్సిడెంట్. సో అందువల్ల దీంట్లో పార్లమెంట్లో బాహాబాహి ఇట్లా కొట్టుకుంటారా అనే దానికన్నా దానికి వెనకాలన్న ఎసెన్స్ ఏంటి, దానికి వెనకాలన్న బ్యాక్డ్రాప్ ఏంటి అనేది మనకు అర్థం కావాలి. దేశ ప్రతిష్టకు గౌరవానికి సంబంధించిన అంశం కూడా కదా సార్ ఇది. దేశంలో చాలా దేశాలు, అదేమి ప్రపంచంలో అనేక ప్రతిష్టాత్మక దేశాలుగా చెప్పుకునే దేశాల పార్లమెంట్లో కూడా కొట్టుకుంటారు. అదేమి మన దేశంలో మనం ఏమి తగ్గించుకొని నేనే సమర్థించడం లేదు, వివరము సమర్థించం. నీకు ఇప్పుడే కాదు, కెచ్చల మల్లారెడ్డి ప్రఖ్యాత కవి, ఆయన వ్యంగ్య కవితలు ఫేమస్ ఆయన. సో తెలుగు నాట భక్తి రసము తెప్పలుగా మారుతున్నది, డ్రైనేజీ స్కీము లేక డేంజర్గా మారుతున్నది అని వ్యంగ్య కవితలు రాసినటువంటి గజ్జల మల్లారెడ్డి. గుర్తునే ఉంటుంది, ఈనాడులో అక్షంతలు అనే కాలం రాసేవాడు. తర్వాత ఆయన సంపాదకులు ఉన్నారు. ఆయన ఎన్నడో అన్నాడు, కలికాలపు మయసభరా ఏదిరా, కర్మగాలి శాసనసభ కాదు కదా గురువరా అని. కలికాలపు మయసభ ఏదిరా, కర్మగాలి శాసనసభ కాదు కదా గురువరా అన్నాడు. శాసనసభ అంటే అసెంబ్లీ కావాలని లేదు, పార్లమెంట్ కూడా శాసనసభే కదా, శాసనాలు చేసే సభ పార్లమెంట్. దానికి పేరు ఇక్కడ అసెంబ్లీ అంటారు, ఆడ లోక్సభలో పార్లమెంట్ అంటారు. దేశంలో బేసికల్లీ 2 శాసనసభలే, లెజిస్లేచర్స్ అంటారు, సెంట్రల్ లెజిస్లేచర్, స్టేట్ లెజిస్లేచర్. అందువల్ల ఇది ఇవాళ కొత్త కాదు. ఇది గజ్జల మల్లారెడ్డి ఇప్పుడు అన్నాడు, కొన్ని దశాబ్దాల క్రితం అన్నాడు, కలికాలపు మయసభరా ఏదిరా, కర్మకాలి శాసనసభ కాదు కదా గురువరా అని. అంటే మయసభతో పోల్చాడు. ఇదేమి ఇవాళ కొత్తగా జరుగుతున్నది కాదు, ఇది చరిత్రలో మొదటిసారి మనం అంటాం. సౌత్ కొరియా నిన్నగా మొన్న సౌత్ కొరియాలో మార్షల్ లా,
ప్రెసిడెంట్ పెట్టినప్పుడు సౌత్ కొరియన్ పార్లమెంట్లో ఇలాగే చూసాం. ప్రపంచంలో చాలా అడ్వాన్స్ డెమోక్రసీగా చెప్పుకునే దేశాల్లో కూడా ఈ తత్వంగా చూస్తుంటారు. ఎందుకు అమెరికాలో ట్రంప్ 2000 ఓడిపోయినప్పుడు సిట్టింగ్ ప్రెసిడెంట్ దేశాధ్యక్షుడే పార్లమెంట్ పైకి తన వాళ్ళను ఉసిగొలిపితే ట్రంప్ మద్దతుదారులు వెళ్ళి పార్లమెంటు మెంబర్ల టేబుల్లోకి ఎక్కి మైక్లు కొట్టి నానా బీభత్సం చేయలేదు అమెరికా ప్రదేశ్లో కూడా పోయింది కదా మరి. అందువల్ల అలా మనము భారతదేశాన్ని కించపరచుకోవాల్సిన అవసరం లేదు. బట్ డెఫినెట్గా మన దేశ గౌరవాన్ని అయితే ఇది ఇనుమడింపజేయదు. కానీ దీనికి గౌరవము కన్నా కూడా పార్లమెంట్ ఎందుకు ఇలా మారుతోంది అంటే దానికి ఉన్న నేపథ్యం చాలా కీలకం. అంటే రాజకీయ పార్టీలు పార్లమెంట్ వేదికగా క్రియేట్ చేసేటువంటి ప్రతివ్యూహాలు, పర్సెప్షన్లు, నరేటివ్లు, ఒకరిపైన ఒకరి పైచేయి సాధించడానికి అనుసరించే ప్రతివ్యూహాల ఫలితమే పార్లమెంట్ ఇలా జరగడం. రైట్ సార్. ఇక ఫార్ములా ఈ కేసులో ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సార్. A1గా కేటీఆర్ ఉన్నారు. కేటీఆర్ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. అరెస్ట్ చేస్తే చేసుకోండి, మాకేం భయం లేదు, మేము ఏ తప్పు చేయలేదు అని చెప్పి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. అండ్ శాసనసభలో కూడా దీని మీద చర్చ పెట్టే దమ్ముందా అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు కేటీఆరే చెప్తూ ఉన్నారు సార్, అవినీతే లేదు, ఏసీబీ కేసు ఏంటి అని చెప్పేసి. సో ఫార్ములా ఈ కేసు చాలామందికి అర్థం కాని కేసు ఇది. ఇంతకీ కేసు ఏంటి సార్? అంటే మనకి గుర్తున్నట్టు హైదరాబాద్లో ఫార్ములా ఈ కార్ రేస్ జరిగింది. ఇది ఫార్ములా రేసెస్ అనేది చాలా వరల్డ్లో ఫేమస్. అవి ఇందులో అనేక ఫార్మాట్స్ ఉంటాయి. ఈవెన్ చంద్రబాబు నాయుడు టైంలో కూడా హైదరాబాద్లో ఫార్ములా కార్ రేసులు తీసుకురావాలి, ఇప్పుడు అమరావతి తీసుకురావాలి అంటున్నాడు. దీనిపైన రకరకాల విమర్శలు ఉన్నాయి, ఇది మన ప్రియారిటీయా అని. సో ఇప్పుడు ఫార్ములా ఈ రేస్లో ఎలక్ట్రిక్ వెహికల్స్తో రేస్ కనుక కాలుష్యం ఉండదు అని. బట్ ఏదైనా దీనిపైన భిన్నమైన అభిప్రాయాలు. అసలు అర్బన్ డెవలప్మెంట్కి ఇది ప్రియారిటీ అని కొంతమంది, కాదని కొంతమంది, అదేమో ఐడియాలజికల్ ఫైట్. ఇక్కడ ఏంటి అంటే ఫార్ములా ఈ రేస్ కొరకు 58 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం ఆ రేస్ ప్రమోటర్కు అక్రమంగా బదలాయించింది అని. అంటే ఇప్పుడు నేను ఎఫ్ఐఆర్లో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏంటి, రైటా రాంగా, అందులో ఏది నిజం అనేది నేను ఇక్కడ మీడియా ట్రయల్ ఎప్పుడు జరపద్దు. ఐ జనరలీ డోంట్ అగ్రీ విత్ మీడియా ట్రయల్. జ్యుడిషియరీ చేయాల్సిన పని మనం చేయకూడదు. దాంట్లో ఇది రైటు ఇది రాంగు అనే జడ్జిమెంట్ కన్నా కూడా ఏమున్నది అని చెప్పితే, మొదటిగా ఏంటంటే అక్రమంగా ఒక ప్రైవేట్ కంపెనీకి ప్రభుత్వ సంస్థ అయిన HMDA నుంచి నిధులు మళ్లించారు 58 కోట్లు అనేది మొదటి ఆరోపణ. రెండవ ఆరోపణ, ఈ నిధులు మీరు RBI ఒక ఫారిన్ కంపెనీకి నిధులు మళ్లించేటప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఉండాలి, RBI నిబంధనలకు లోబడి ఉండాలి. RBI నిబంధనలను అతిక్రమిస్తూ వైలేట్ చేస్తూ ఈ నిధులు మళ్లించారు అనేది రెండవ ఆరోపణ. మూడో ఆరోపణ ఏంటంటే క్యాబినెట్ ఆమోదం లేదు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున నీవు నిధులు ఇచ్చినప్పుడు క్యాబినెట్ ఆమోదం ఉండాలి కదా అని. నాలుగవది ఏంటంటే 10 కోట్లు దాటితే పేమెంట్కు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ స్క్రూటినీ ఉండాలి, అది ఏమీ లేదు. ఐదవది కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకు, ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ చీఫ్ సెక్రటరీకి రాసిన నోట్లో కూడా అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఓరల్ సూచనల ఆదేశాల మేరకు చేస్తున్నాము అని అరవింద్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇప్పుడు A2 ఇందులో ఆయన చెప్పినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సో మౌఖిక ఆదేశాల మేరకు ఈ డబ్బును ఆ కంపెనీకి ఇచ్చారు అని. ఎందుకంటే దానికి ఒక పాలసీ బేస్లో క్యాబినెట్ ఆమోదము, క్యాబినెట్ నోటు ఇవన్నీ ఉంటాయి. క్యాబినెట్ నోట్ ఉన్నప్పుడు అధికారుల అభ్యంతరాలు ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదానితో కుదుర్చుకున్న ఒప్పందాల క్యాబినెట్ నోట్ మీరు ఇటీవల మనం మాట్లాడుకున్న రాయిటర్స్ రిపోర్ట్ ఆధారంగా అందులో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎనర్జీ డిపార్ట్మెంట్ వాళ్ళు తమ అనుమానాలకు కూడా నోట్ చేశారు. ఇది పవర్ రేట్ పడిపోతుంది 25 ఇయర్స్లో, మనం ఇప్పుడు పెట్టుకుంటే నష్టపోతాం, ఇవన్నీ రాశారు. సో ఇందులో కూడా ఆ ప్రాపర్గా ఒక ఫైల్ మూవ్ అయ్యి ఉంటే అందులో ఎవరి అభ్యంతరాలు ఏమైనా ఉన్నా రాష్ట్రానికి స్కోప్ ఉంటుంది. కానీ ఉన్న పలంగా ఏకపక్షంగా నిధులు డైవర్ట్ చేశారని. తర్వాత ఇందులో HMDA నుంచి డైవర్ట్ చేశారు. HMDA ఈజ్ నాట్ డైరెక్ట్ పార్టిసిపెంట్ ఇన్ ఇట్, అయినా కూడా HMDA నుంచి నిధులు డైవర్ట్ చేశారు అని.
ఇవి ప్రధానంగా కేటీఆర్ పైన అభియోగాలు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ప్రభుత్వంలో ఉన్న తన హోదాను దుర్వినియోగం చేసుకున్నారు, ఆర్బిటరీగా నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్బిటరీనెస్ అనేది మన జురిస్ప్రుడెన్స్ అంటారు, అంటే మన కోర్టు కేసుల హిస్టరీ తీసుకుంటే ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ ఆర్బిటరీ ఇట్ ఈస్ ఇల్లీగల్. ఆర్బిటరీనెస్ను కూడా ఇల్లీగాలిటీగా భావిస్తారు. సో ఆర్బిటరీ నిర్ణయాలు, వయలేషన్ ఆఫ్ గవర్నమెంట్ ప్రోటోకాల్స్, బిజినెస్ రూల్స్ ఇవన్నీ ఉంటాయి గవర్నమెంట్లో. అలా కాకుండా అనుచితంగా వ్యక్తిగతంగా లాభం అయ్యే రీతిలో ప్రమోట్ చేశారు అనేది ఆరోపణ. కానీ కేటీఆర్ అనేది ఏంటంటే అసలు ఆ కంపెనీకి లాస్ వచ్చింది, మేము డబ్బులు ఇవ్వడం ఏంటి. సార్ కేటీఆర్ వెర్షన్ విందామా సార్? ఒకసారి కేటీఆర్ వెర్షన్. కాబట్టి ఏదో కుంభకోణము లంబకోణము అని గవర్నమెంట్ క్యాబినెట్లో ఏదో గంటన్నర చెప్పి తర్కం చేసింది, చర్చించింది, పరిశోధించింది, సాధించింది, ఏదో కనిపెట్టిండ్రు అని చెప్పి లీక్లు ఇస్తా ఉన్నారు. మేమేమి అడిగామంటే ఈ 4 గోడల మధ్యన 4 సన్నాసులు మాట్లాడేందుకు 4 కోట్ల ప్రజల ముందు చర్చ పెడదాం, దూద్ కా దూద్ పానీ కా పానీ అవుతుంది, ఊరికే లొల్లేంది బొబ్బేందని అడిగినాం. కానీ ప్రభుత్వం ఎంత భయపడుతుందంటే ఇక్కడ వాళ్ళకు కూడా తెలుసు విషయం, ఇందులో ఏం లేదు, చేసేది లత్కోరు పని, కాబట్టి సాటు మాటుకు చేయాలి తప్ప ఓపెన్గా చేస్తే ఇజ్జత్ పోతుంది. అందుకే తప్పించుకోలేక, మింగలేక, కక్కలేక ఓపెన్గా ఇలాంటి అసెంబ్లీలో కూడా అడిగినా, పెట్టు దమ్ముంటే చర్చ పెట్టు అసెంబ్లీలో స్పీకర్ గారిని అడిగినా, చర్చకు రారు. నిన్న రేవంత్ రెడ్డికి ఉత్తరం రాసిన, ఏదో కేసు పీస్ అంటున్నావు కదా, పెట్టు చర్చ అసెంబ్లీలో దమ్ముందా అని అడిగినా, పత్తలేదు. అసలు ఫార్ములా ఈ ఏంది, అసలు హైదరాబాద్ ఈ ప్రీ ఏంది, అసలు జరిగింది ఏంది. అందుకే అనివార్య పరిస్థితులు, ఎందుకంటే ప్రభుత్వానికి ఏమో చర్చ ముందుకొచ్చే దమ్ము లేదు, చర్చలో పాల్గొనే సత్తా లేదు. ముఖ్యమంత్రికి చర్చలో పాల్గొని కళ్ళలో కళ్ళు పెట్టి చూసి ధైర్యంగా ఇది జరిగింది తప్పు అని నిరూపించే శక్తి లేదు. ఏదో కేసు పెట్టాలనే ఒక సాడిస్ట్ మెంటాలిటీ తప్ప. సెషన్ నడుస్తుంది కాబట్టి రైట్ సార్, ఇది తెలంగాణ భవన్లో మాట్లాడింది, పిఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో. ఒకసారి అసెంబ్లీలో కూడా మాట్లాడింది ఉంది, ఒకసారి ప్లే చేయండి. ఏదో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా, నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా, దాని మీద చర్చ పెట్టండి, మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా సార్. సార్ కేటీఆర్ చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ ఉన్నారు, అండ్ దాంతోపాటు కొన్ని పదాలను కూడా వాడారు సార్, సన్నాసి, లత్కోరు, శాడిస్టు అవి పాలిటిక్స్ లో పొలిటికల్ కామన్. అంటే ఆయన కాన్ఫిడెన్స్ ఏ తప్పు జరగలేదు అని. అది ఇష్యూ కాదు, ఇష్యూ వల్ల మనకున్న కాన్ఫిడెన్స్ బట్టి కేసులు నిర్ణయాలు కావు. డెఫినెట్ గా కాన్ఫిడెన్స్ గా ఉండాల్సిందే, జరిగినా జరగకపోయినా ఉండాల్సిందే. కాన్ఫిడెన్స్ గా లేకపోతే పొలిటికల్గా డ్యామేజ్ అవుతుంది కదా. సో అది ఇష్యూ కాదు, ఇష్యూ ఏంటి, కేసు ఏంటి అని. అసెంబ్లీలో చర్చ జరగాలని కేటీఆర్ అంటున్నాడు, తప్పనిసరిగా చర్చ జరగాలి. ఎందుకంటే ఇది ఒక గవర్నమెంట్ పాలసీ. ఇప్పుడు ఇది ఏమి నార్మల్ కరప్షన్ కిందికి రాదు, ఒక పబ్లిక్ పాలసీ డిసిషన్. డ్యూ ప్రొసీజర్ పాటించకుండా ఒక ప్రైవేట్ కంపెనీకి లాభం అయ్యేలా సంబంధిత మంత్రి చర్యలు తీసుకున్నాడు అని. అందువల్ల ప్రభుత్వ విధానాల్ని స్క్రూటినైజ్ చేసే అసలు సిసల వేదిక శాసనసభే. అంటే ఎగ్జిక్యూటివ్ ఇది అకౌంటబుల్ టు లెజిస్లేచర్. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ కాకపోవచ్చు, ఇప్పుడు ప్రభుత్వం కాకపోవచ్చు. అందువల్ల ప్రజలు ఎన్నుకున్న శాసనసభలో చర్చ జరగాలి అని కోరుకోవడం కేటీఆర్ రైట్. అది ప్రభుత్వం కూడా దానికి సిద్ధపడాలి. ఇప్పుడు మీకు ఎఫ్ఐఆర్లో రైజ్ చేసిన అంశాలు ఉన్నాయి, దానిపైన సూటిగా నిజంగానే క్యాబినెట్ ఆమోదం లేదా, ఇప్పుడు సూటిగా పాయింట్ బై పాయింట్ మన ఈ పొలిటికల్ డిస్కోర్స్ ఏమవుతుందంటే లొల్లి పెడబొబ్బల కేటీఆర్ భాషలో చెప్పాలంటే అసలు విషయం ఏందో ఎవరికి అర్థం కాదు. ఈ లొల్లి బొబ్బలు పెడబొబ్బలు తప్ప. సో కేసీఆర్ చెప్పేవాడు చూడండి, ఒక రాళ్ళను ఒక బాక్స్లో వేసి గిలగిలా కొట్టుకుంటే, నిజంగా ఇప్పుడు ఒక పాయింట్ టు పాయింట్ దెర్ కెన్ బి డిబేట్, క్యాబినెట్ ఆమోదం లేదు అని. అది దట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ అయితే అది రైటింగ్ ఉంటుంది, క్యాబినెట్ నోట్స్ ఉంటాయి, ఫైల్స్ ఉంటాయి, ప్రభుత్వానికి యాక్సెసిబిలిటీ ఉంటుంది కదా. ఇంకో తీసుకొచ్చి అయ్యా క్యాబినెట్ ఆమోదం లేదు, ఇలాంటి పాలసీస్ క్యాబినెట్ ఆమోదం ఉండాలని రూల్, ఇంకో పలానా రూల్ చెప్తోంది, ఆ రూల్ ప్రకారం క్యాబినెట్ ఆమోదం ఉండాలి, క్యాబినెట్ ఆమోదం లేదు. కేటీఆర్ వాట్ ఈజ్ యువర్ రిప్లై అంటే కేటీఆర్ ఏం చెప్తాడు,
తర్వాత నెక్స్ట్ ఏంటి, అసలు ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు. ఆర్బీఐ నిబంధనలు ఏంటి, నిజంగానే ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా చేశారా, 10 కోట్లు దాటితే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ స్క్రూటినీ ఉన్నదా? సో ఇలా పాయింట్ బై పాయింట్ కనుక చర్చ జరిగితే ప్రజలకు నిజాలు బయటపడతాయి. అన్ఫార్చునేట్లీ అసెంబ్లీలు ఇవన్నీ ఉండవు కదా, ఊరికో రాజకీయంగా తిట్టుకుండే ఉంటుంది, అసలు విషయం పక్కపోతుంది కదా. పోనీ అసెంబ్లీలో జరుగుతున్న చర్చ పక్కపోతుంది, ఈవెన్ టీవీ ఛానళ్ళకి కూడా అదే లొల్లి, అదే పెద్ద బొబ్బ. మన టీవీలలో కూడా అదే జరుగుతుంది, టీవీలలో వేరేది ఏముండదు చర్చ. సో అందువల్ల ప్రాపర్ డిస్కోర్స్ జరగాలని కోరుకోవడం తప్పలేదు. ఆ డిస్కోర్స్ జరుగుతుందా అంటే ఇప్పుడున్న పొలిటికల్ కాకోఫోనీ అంటారు ఇంగ్లీష్లో, ఈ రాజకీయ గందరగోళంలో రాజకీయ లొల్లిలో అది అవుతుందా అనేది అనుమానాస్పదమే. దేశం అంతా కాషాయమయం చేయాలి అనేది భారతీయ జనతా పార్టీ లక్ష్యం. సో ఈ ఎన్నికల్లో 400కు పైగా స్థానాల్లో ఎన్డీఏ గెలుపు ఖాయము అని చెప్పి ఆ పార్టీ నాయకులు చెప్పినా కూడా భారతీయ జనతా పార్టీ 240 స్థానాలకు మాత్రమే పరిమితమైన పరిస్థితి. సో ఇప్పుడు దక్షిణాది మీద భారతీయ జనతా పార్టీ ఫోకస్ చేసింది. సార్, దక్షిణాదిలో ఎన్డీఏ విస్తరణ కోసం ఒక 3 కీలక మంత్రులతో ఒక ఉన్నత స్థాయి కమిటీ కూడా వేశారు సార్. వ్యూహ రూపకల్పనలో చంద్రబాబుకు కీలక పాత్ర, సమన్వయకర్తగా జగత్ ప్రకాష్ నడ్డా. సో దక్షిణాదిలో పాగా వేయడానికి ఎన్డీఏ చాలా ప్లాన్స్ వేస్తోంది, దానిలో చంద్రబాబు నాయుడు గారిది కీలక పాత్ర, ఏం చెప్తారు? అంటే సౌత్ ఇండియా పైన ఇప్పుడే కాదు, వాస్తవంగా చాలా కాలం క్రితం కూడా మిషన్ 7 అని పెట్టి ఈ సౌత్ ఇండియన్ స్టేట్స్ కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలాగే ఒరిస్సా, ఇలా 7 స్టేట్స్ పైన కేంద్రీకరించారు. బెంగాల్, మీరు బీజేపీ రైజ్ చూస్తే 2014 కన్నా ముందు బీజేపీ రైజ్, 2014 తర్వాత బీజేపీ రైజ్, 2గా వర్గీకరించాలి. 2014లో మోడీ నాయకత్వంలో బీజేపీ సొంతగా మెజార్టీ తెచ్చుకుంది. అంతకుముందు వాజ్పేయి సమయంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ బీజేపీకి మెజార్టీ లేదు. సో ఈ 2014 ఎలక్షన్స్, 2019 ఎలక్షన్స్ మీరు గమనిస్తే, ముఖ్యంగా 2014 ఎలక్షన్స్లో ఫస్ట్ అంటే బీజేపీ సొంతగా బలాన్ని పుంజుకున్నటువంటి సమయంలో 2014లో నార్థన్ ఇండియా అండ్ వెస్ట్రన్ ఇండియా, ఈ 2 ప్రాంతాలు బీజేపీ కంచు కేంద్రాలు, కోటలు. నార్త్ అంటే ఉత్తరప్రదేశ్లో మీకు 80 సీట్లు, ఒక దశలో 72 సీట్లు గెలుచుకున్నారు 2014లో కూడా. 2019లో కూడా 62 సీట్స్ గెలుచుకున్నారు. రాజస్థాన్లో స్వీప్ మీకు 25 గెలుచుకున్నారు. హర్యానాలో 10కి 10 గెలుచుకున్నారు. సో ఇలా హిందీ రాష్ట్రాలు ప్రధానంగా నార్త్ ఇండియన్. ఇది కాక వెస్ట్, గుజరాత్, మహారాష్ట్ర. ఈ నార్త్ వెస్ట్లో 2014లో చాలా పవర్ఫుల్గా బీజేపీ వేవ్ నడిచింది. బీజేపీ అధికారంలోకి సొంతగా రావటానికి కారణం ఉత్తర, పశ్చిమ భారతదేశాల్లో బీజేపీ అప్రతిహతంగా గెలవడం. కానీ వీక్నెస్ ఎక్కడుండే అంటే ఈస్టర్న్ ఇండియా, అంటే బెంగాల్, ఒరిస్సా, ఈవెన్ కొంతమేరకు బీహార్, ఇక్కడ వీక్నెస్ బీజేపీకి ఉండే. సౌత్లో ఇంకా ఎక్కువ వీక్నెస్ ఉండే. 2019కి వచ్చే వరకు ఈ ఈస్ట్ పైన, సౌత్ పైన ఫోకస్ పెట్టారు, ముఖ్యంగా ఈస్ట్ పైన ఫోకస్ పెట్టారు. సౌత్లో పెద్ద పెనట్రేషన్ రాలే, మొదటి నుంచి సాంప్రదాయకంగా కర్ణాటకలో ఉన్నారు, తెలంగాణలో 4 సీట్లు వచ్చాయి 2019లో. కానీ మీకు ఈస్ట్లో బీజేపీ మంచి రిజల్ట్స్ సాధించింది. బెంగాల్లో సెకండ్ మేజర్ అపోజిషన్గా ఎమర్జ్ అయింది. 42 సీట్స్లో 18 సీట్స్ గెలుచుకుంది. మీకు అలాగే మీకు ఒరిస్సాలో మంచి ఫలితాలు సాధించింది. ఇప్పుడైతే ఒరిస్సాలో అధికారంలోకి వచ్చింది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ను ఛాలెంజ్ చేసే పొజిషన్లో బీజేపీ 77 సీట్స్ అనుకుంటాను. సిపిఎం కాంగ్రెస్ని వెనక్కు తోసేసి 34 ఏళ్ల పాటు బెంగాల్ పాలించిన సిపిఎం 3rd పొజిషన్లోకి నెట్టివేయబడింది. సో బీజేపీ ఎమర్జ్ అయింది, అంటే ఈస్టర్న్ ఇండియాలో అకాంప్లిష్ అయింది. సౌత్కి వచ్చే వరకు బీజేపీకి స్టిల్ ఒక వెరీ బిగ్ బ్లాక్గా, బిగ్ అబ్స్టాకిల్, అవరోధంగా మారింది. 2024కి వచ్చే వరకు బీజేపీ బలం 303తో 240కి పడిపోయింది. 63 సీట్లు బీజేపీకి తగ్గినాయి, ఎన్డీఏకి కూడా తగ్గినాయి. ఈ ప్రాసెస్లో నార్త్లో కొన్ని దెబ్బతిన్నది, మెయిన్లీ ఉత్తరప్రదేశ్లో దెబ్బతిన్నది. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ కన్నా కూడా తక్కువ సీట్లు వచ్చాయి. మీకు ఒక్క ఉత్తరప్రదేశ్లోనే 29 సీట్స్ అనుకుంటాను, నాకు గుర్తు 62 నుంచి 33కి పడిపోయింది. 29 సీట్లు, అంటే బీజేపీ
2024లో తగ్గిన 63 సీట్లలో 63 సీట్లో 29 ఉత్తరప్రదేశ్లో తగ్గాయి. హర్యానాలో 5 సీట్స్ కోల్పోయాయి. మీకు 11 సీట్స్ రాజస్థాన్లో కోల్పోయింది. ఇలా నార్త్లో గుజరాత్లో 1 సీట్ కోల్పోయింది. మహారాష్ట్రలో భారీగా దెబ్బతిన్నది. అంటే నార్త్ 2024 వచ్చే వరకు సౌత్కి ఎక్స్పాన్షన్ తర్వాత సంగతి. నార్త్లో వెస్ట్లో ఎక్కడైతే బీజేపీకి తిరుగులేని బలాన్ని ఇచ్చి 2014లో ఒక అజేయమైన శక్తిగా మార్చిందో ఆ నార్త్ వెస్ట్లో దెబ్బలు తినడం మొదలుపెట్టింది. ఈస్ట్లో కూడా బెంగాల్లో 18 నుంచి 12కు పడిపోయినాయి, 6 సీట్లు తగ్గినాయి. అందువల్ల ఇప్పుడు నార్త్ వెస్ట్ కన్సాలిడేషన్తో పాటు ఇది బీజేపీ ఊహించింది. ఎందుకంటే నార్త్లో వెస్ట్లో సాచురేషన్కి వెళ్ళిపోయినాక తగ్గడమే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ స్లోగా కోల్పోయిన నార్త్ అండ్ వెస్ట్ను రీకాంకర్ చేసుకునే పనిలో పడింది బీజేపీ. అందులోనే హర్యానా ఎలక్షన్స్లో గెలిచింది, మహారాష్ట్రలో గెలిచింది. అంటే పార్లమెంట్ ఎన్నికల ప్రతికూలతను అధిగమించి మళ్ళీ గెలవడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ నార్త్ అండ్ వెస్ట్లో కన్సాలిడేట్ చేసుకోవడంతో పాటు ఈస్ట్లో మరింతగా ఎక్స్పాండ్ కావడం, సౌత్లో ఎక్స్పాండ్ కావడం. సౌత్లో ఎక్స్పాండ్ చేసే వరకు తమ సాంప్రదాయమైన కర్ణాటకలో బెటర్ రిజల్ట్ వచ్చింది. అస్సాం, మీరు తెలంగాణలో బాగా ఇంప్రూవ్ అయ్యారు, 4 నుంచి 8 సీట్లకు వచ్చారు, మీకు 35% ఓటింగ్ వచ్చింది. తమిళనాడులో ఏడీఎంకేను వదులుకున్నాక కూడా డబుల్ డిజిట్ ఓటింగ్ వచ్చింది, ఎన్డీఏకి 11% ఎబో వచ్చింది. అందులో బీజేపీ ఓటింగ్ కూడా పెరిగింది. కానీ తమిళనాడులో, కేరళలో ఓటింగ్ పెంచుకోగలిగింది తప్ప సీట్లు తెచ్చుకోలేకపోయింది. అందువల్ల ఇప్పుడు మిగిలిన ప్రధానమైన ఛాలెంజ్ ఏంటి, 29లో ఒకవేళ జమిలీ వచ్చి 27 అయినా నార్త్ వెస్ట్లో కొంత టెరిటరీ కోల్పోయిన దాన్ని రీకవర్ చేసుకోవాలి, ఈస్ట్లో కన్సాలిడేట్ కావాలి, సౌత్లోకి పెనిట్రేట్ కావాలి. ఇది టార్గెట్. అందుకే సౌత్లో బీజేపీ స్వతహాగా పెనిట్రేట్ కావడానికి ఛాలెంజెస్ ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ ఉన్న ఐడియాలజీ హిందుత్వకు సౌత్లో అంత ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఎందుకంటే కర్ణాటక మినహా ఎక్కడా లేదు. ఎందుకంటే ఇక్కడంతా ఉద్యమాల ప్రభావం ఉన్న ప్రాంతం. మీకు తమిళనాడులో పెరియార్ నాయకత్వంలో, మీకు అనాదురాయ నాయకత్వంలో, ముఖ్యంగా పెరియార్ నాయకత్వంలో ఒక పెద్ద బ్యాక్ క్లాస్ మూవ్మెంట్ జరిగి ద్రవిడియన్ ఉద్యమం, సంఘ సంస్కరణ ఉద్యమాలు జరిగిన గడ్డ. మీకు కేరళలో శ్రీ నారాయణ గురు ప్రభావము, కర్ణాటకలో బసవన్న ప్రభావము, తెలంగాణలో అనేక రకాల కమ్యూనిస్టు ఉద్యమాల నుంచి, తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమాలు, ఇవన్నీ కూడా మీకు నార్త్లో లాగా ఇంకా మతము, మతపరమైన అంశాలు, కులము, వీటి ప్రభావం కన్నా ప్రజల్లో పోరాట తత్వం ఎక్కువ సౌత్లో. అలాగే హిందీ డామినేషన్ కూడా సౌత్ ఇండియా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే అవన్నీ కూడా దేవనాగరి లిపి, మనది దేవనాగరి లిపి కాదు, నాన్ హిందీ స్టేట్స్ ఇవి. సో ఈ క్యారెక్టర్స్ రీత్యా అంటే బీజేపీకి ప్రధానమైన ఐడియాలజికల్ మూరింగ్స్కు సౌత్ అనేది అన్పాలటబుల్, అంటే సౌత్ అవకాశం లేని ప్రాంతం. అందుకే సౌత్లో పెనిట్రేట్ కావటానికి ఉంది. అందుకే బీజేపీ వ్యూహాత్మకంగా సౌత్లో పెనిట్రేట్ కావాలంటే స్వతహాగా తమ హిందుత్వ ఐడియాలజీతో పెనిట్రేట్ కావడం సాధ్యం కాదు. నార్త్ లాగా హిందూ ముస్లిం పోలరైజేషన్ తెలంగాణలో కొంత ప్రభావం చూపినా ఇతర చోట్ల అంతగా చూపదు. అందుకొరకు దీనికి ఇతర మిత్రపక్షాలను కలుపుకోవాలి అని. ఆ మిత్రపక్షాల్లో సినిమా వాళ్ళైతే సౌత్లో చాలా ఉపయోగం ఉంటుంది అని అంచనా వేసి రజనీకాంత్ కొరకు తమిళనాడులో ప్రయత్నం చేశారు, అది సక్సెస్ కాలే. తర్వాత ఆంధ్రలో పవన్ కళ్యాణ్తో ప్రయోగం చేశారు, అది మంచి రిజల్ట్ కూడా వచ్చింది బీజేపీకి. ఇప్పుడు బీజేపీ ఏంటంటే ఇక్కడ ఎమర్జ్ కావాలి అంటే స్వతహాగా బీజేపీ ఐడియాలజికల్ పెనిట్రేషన్ 14, 19, 24 రిజల్ట్ చూస్తే నార్త్ వెస్ట్లో కన్సాలిడేషన్ నుంచి వీక్ అయ్యే దశకు వచ్చారు తప్ప, కొంత టెరిటరీ కోల్పోయారు తప్ప సౌత్లో పెద్ద రిజల్ట్ రాలేదు. అందుకే ఇప్పుడు మిత్రపక్షాలు టీడీపీని, ఇతర మిత్రపక్షాలను జేడీఎస్ను కర్ణాటకలో, ఈవెన్ మళ్ళీ ఏడీఎంకేని తమిళనాడులో కలుపుకున్న ఆశ్చర్యం లేదు. ఇలా ఇప్పుడు తెలంగాణలో నెక్స్ట్ ఎలక్షన్ల వరకు బీఆర్ఎస్ కూడా కలుపుకుంటారా? సో ఇక్కడున్న ప్రాంతీయ నేతల సహకారంతో సౌత్లో ఎన్డీఏ ఫుట్ ప్రింట్ను పెంచాలి అని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 1% సీటు ఉన్న బీజేపీకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంపీలు ఉన్నారు కదా, తెలుగుదేశం పుణ్యమని. అందువల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు క్రియాశీలక పాత్రలో భాగంగా ఎన్డీఏని ఈ ప్రాంతంలో విస్తరించడానికి ఒక వ్యూహరచన చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నార్త్ వెస్ట్లో దెబ్బతింటున్నారు, ఈస్ట్లో ఎక్స్పాన్షన్ ఆశించిన స్థాయిలో జరగడం లేదు, సౌత్లో అసలు పెనిట్రేషనే లేదు. అందువల్ల నెక్స్ట్ ఎలక్షన్ల వరకు
మరి చాలా కీలకమవుతుంది సౌత్ కనుక ఈ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. రైట్ సార్. ఇక ఫ్రాన్స్లో సంచలన కేసు జెసిల్ ఫెలికో ఇష్యూ సార్. అసలు ఈ వార్త మీరు చెప్పిన తర్వాత నేను స్టడీ చేస్తుంటే చదవడానికే చాలా ఇబ్బందికరంగా ఉన్న కేసు ఇది, ఇష్యూ ఇది. ఈ కేసు గురించి ఏం చెప్తారు? అసలు ఈ కేసు నిజమే మీరు అన్నది. ఇప్పుడు నేను రాత్రి చూశాక నాకు నిద్ర పట్టలేదు, వాస్తవంగా నిద్ర కూడా పోలేకపోయాను. అంత భయంకరమైన వార్త ఇది. సాధారణంగా రేపులు, అత్యాచారాల వార్తల గురించి నేను మాట్లాడాను, కానీ ఇది మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలంటే జెసికా ఫెలికోనే మాట్లాడింది, జెసిల్ ఫెలికో సారీ, ఆమె మాట్లాడింది కనుక మనం మాట్లాడకపోతే తప్పవుతుంది. ఎందుకంటే సమాజానికి ఒక సందేశాన్ని, సంకేతాన్ని పంపించాల్సిన అవసరం ఉంది కనుక ఈ విచారణ నేను బహిరంగంగానే జరుపుకుంటున్నాను అని జెసిల్ ఫెలికో పిలిపించింది. అందువల్ల ఆమె బహిరంగంగా మాట్లాడింది, సమాజానికి కొన్ని విషయాలు తెలియాలి కనుక అని. అలాంటప్పుడు మనం మాట్లాడకపోతే, ఆమె చూపిన ధైర్యం మనం చూపలేకపోతే, ఆమె ఏ సందేశంతోనైతే తన భయంకరమైన అత్యాచార కేసు బహిరంగ విచారణ కోరుకుందో, సాధారణంగా అత్యాచార కేసుల్లో మనిషిని ఐడెంటిఫై కూడా చేయకూడదని రూలు. ఇప్పుడు మనము ఢిల్లీ పారామెడికల్ అమ్మాయి రేప్ కేసులో నిర్భయ అని మాట్లాడాము. ఇక్కడ హైదరాబాద్లో జరిగిన కేసులో మనము దిశ అని మాట్లాడాము. ఎందుకంటే ఎక్కడైనా అభయ అని, ఇప్పుడు బెంగాల్ రేప్ కేసులో అభయ అని మాట్లాడుతున్నారు. సాధారణంగా ఎవరో కూడా ఐడెంటిఫై చేయరు నిర్భయ, దిశ, అభయ అని. కానీ జెసికా ఫెలికో తన భయంకరమైన రేప్ కేసును ఆమె విచారణకు హాజరు కావడమే కాకుండా ఈ విచారణను బహిరంగంగా జరపండి కోర్టు కోరి బహిరంగంగా కూడా జరుపుతుంది. జరపడమే కాకుండా ఆమె విలేకరుల ముందుకొచ్చి, మీడియా ముందుకొచ్చి తన కేసు చెప్పింది. ఎందుకు చెప్పింది అంటే సమాజానికి ఇది అవసరం అని చెప్పింది కనుక నాలాంటి వాళ్ళకు కూడా అత్యంత ఉదయ విధారకమైన అంశంపై కూడా మాట్లాడాల్సి వచ్చింది. దురదృష్టవశాత్తు మన తెలుగు మీడియా ఆ సెన్సిటివిటీ కోల్పోయిందా అని బాధేస్తుంది. నాకు తెలిసినంత వరకు ఇంకా నేను అన్ని పత్రికలు క్షుణ్ణంగా చదవలేదు, కానీ నేను చూశాను సార్. ఏ చిన్న వార్త కూడా, ఏ మూలం కూడా ఒక వార్త వేయలేదు సార్. అంటే మనం ఎలా స్పందన ఉంది అని ప్రపంచాన్ని కుదిపేస్తున్న వార్త ఇది. అంతర్జాతీయ మీరు జెసికా ఫెలికో అని కొట్టండి, ఫ్రాన్స్ ఉమెన్ అని కొట్టండి గూగుల్లో. ఇది ఏంటంటే జరిగిన సంఘటన మొదలు చెప్తాను, ఆమె చెప్పదలుచుకున్న సందేశం ఏంటి అని తర్వాత చెప్తాను. ఎందుకంటే జరిగిన సంఘటన కూడా జనానికి తెలియాలి. ఆమెకి ఇప్పుడు జెసిల్ ఫెలికోకు 71 ఏళ్ళు, ఆమె భర్త డొమినిక్ ఫెలికోకు కూడా 71 ఏళ్ళు, 71 years. ఆమెకు 3 పిల్లలు, కొడుకులు, కోడళ్ళు, గ్రాండ్ చిల్డ్రన్ కూడా ఉన్నారు. ఆమె ఇప్పుడు నాయనమ్మ. ఆమె 57 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు, అంటే 2011 ఆ ప్రాంతంలో ఆమె పైన భర్తనే సామూహిక అత్యాచారం చేయించాడు. అది కూడా ఒక్కరోజు 2 రోజులు కాదు, 10 ఏళ్ల పాటు. అది కూడా ఆమెకు తెలియకుండా, ఆమెకు స్లీపింగ్ పిల్స్ ఇచ్చి, డ్రగ్స్ ఇచ్చి, ఆమె అసలు ఆమె ధ్యాసలో లేని పరిస్థితి, సోయిలో లేని పరిస్థితికి ఆమెను మార్చి, ఆమెను ఒక జీవోత్సవంగా మార్చి, ఆమె తాను అత్యాచారం చేయడము అనేది కాదు, ఆయన ఒక ఆన్లైన్లో ఘోరంగా చూడండి, ఆన్లైన్లో తన భార్యను అత్యాచారం చేసేందుకు వాడు ఇన్వైట్ చేశాడు మనుషుల్ని. 26 ఏళ్ళ నుంచి 26 నుంచి 71 years మధ్య వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ పైన ఇప్పటికీ ఐడెంటిఫై చేసిన వాళ్ళు కేసు అయిందే 51 మంది, భర్తతో సహా 51 మందికి జైలు శిక్ష పడ్డది. భర్తకి 20 ఏళ్ళ జైలు శిక్ష పడ్డది. 71 మంది, 92 మంది అత్యాచారం జరిపారు. ఇలాంటి అనేక రకాలైన ఆరోపణలు వచ్చాయి. 51 మంది భర్తతో సహా 51 మందికి అయితే శిక్షలు కూడా పడ్డాయి. అది 10 ఏళ్ల పాటు నడిపి దాన్ని రికార్డు చేసి అబ్యూజ్ అని ఆ ఫోల్డర్ పేరు పెట్టాడు. ఎంత దుర్మార్గుడు చూడండి. దాని ఒక డ్రైవ్లో దాన్ని భద్రపరిచి అబ్యూజ్ అని పేరు పెట్టి మొత్తం వీడియో సీక్వెన్స్, అంటే వాడు ఆహ్వానించిన వ్యక్తి, ఆన్లైన్లో వాడు ఇన్వైట్ చేసిన వ్యక్తి ఇంట్లోకి వచ్చి బెడ్రూమ్లోకి వెళ్ళి తన భార్యను అత్యాచారం చేస్తున్నది మొత్తం రికార్డ్ చేశాడు. ఆమె నిన్న మీడియాతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ వీడియో ఆమెను కూడా చూపెట్టారు పోలీసులు. ఆమె అనుమతి మేరకు
ఒక 26 ఏళ్ళ వాడు వస్తుంటే నా గుండె కదిలిపోయింది, చలించిపోయింది. నేను వాడికి కూడా గ్రాండ్ మదర్ని కదా అన్నది ఆమె. నేను వాడికి కూడా అమ్మమ్మను నాయనమ్మను కదా అన్నది. సో ఇలా ఇందులో ఈ అత్యాచారంలో పాల్గొన్న వాళ్ళలో వీళ్ళందరూ స్ట్రేంజర్స్, ఎవరికి సంబంధం లేనివాడు వాడే ఆన్లైన్లో ఇన్వైట్ చేశాడు. ఇందులో ఒక జర్నలిస్ట్ ఉన్నాడు, ఒక ట్రక్ డ్రైవర్ ఉన్నాడు, ఒక సోల్జర్ కూడా ఉన్నాడు, సైనికుడు కూడా. ఇలా అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఇది ఫ్రాన్స్లో ఒక చిన్న గ్రామం, 6,000 మంది జనాభా కలిగిన గ్రామంలో 2011 నుంచి 2020 వరకు జరిగింది. ఆమెకు తెలియకుండా ఆమె డ్రగ్స్ ఇచ్చి, ఆమెను సోయలేని పరిస్థితి, ఆమెకు ధ్యాస లేని పరిస్థితి తీసుకొచ్చి ఇదంతా జరిపాడు. ఇది ఆమెకు తెలియదు పాపం. ఆమెను లాయర్లు వాడి డొమినిక్ ఫెలికో తరఫు లాయర్లు, నీకు తెలిసే జరిగిందా, నీకు తెలియకుండా ఎలా జరుగుతుంది, ఇలా కూడా ఆమెను ప్రశ్నించారు పాపం. ఆమె ధైర్యంగా ఆన్సర్ కూడా చెప్పింది వాటికి. 2020లో ఈ దుర్మార్గుడు డొమినిక్ ఫెలికో అనే దుర్మార్గుడు ఒక సూపర్ మార్కెట్లో అమ్మాయిల స్కర్ట్స్ను వాడు వీడియోలు తీయడంలో తీసే పని చేశాడు. అంటే వాడు ఇక్కడ భార్య పైన ఇలా చేస్తూనే వాడి గుణం చూడండి, వాడు విపరీతంగా పోర్నోగ్రఫీకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాడు. సో అది తీస్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు. అంటే అక్కడ తీగలాగితే డొంకంతా కదిలింది. సో ఆడ మొత్తం బయటకు వచ్చింది. వాడిని విచారణ జరపంగా వాడు 10 ఏళ్ల పాటు భార్య పైన ఇంతటి దుర్మార్గానికి పాల్పడుతున్న బయటపడ్డది. 2020 వరకు ఆమెకు కూడా తెలియదు ఈ 10 ఏళ్ల పాటు తన పైన సామూహిక అత్యాచారాన్ని తన భర్తే జరిపిస్తున్నాడు అని. అంత తెలియకుండా ఆమె పైన అత్యాచారం చెప్పాడు. ఆమె రకరకాల అనారోగ్యాలకు కూడా గురైంది. హెయిర్ పోవడము, వెయిట్ లాస్ కావడము, చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంది. అప్పుడు ఆమె అనుమతితో ఆమెకు వీడియోలు కూడా చూపెట్టారు. చూడండి ఆమె ధైర్యం. ఒక రేప్ సర్వైవర్ ఎంత ధైర్యంగా వేయించి, నాకు నిజంగా మనము పిడికిలు బిగించి ఆమెకు సాలిడారిటీ చెప్పాలి, చేతులు జోడించడం కూడా కాదు. ఆమె ధైర్య సాహసాలకు మెచ్చుకోవచ్చు. అప్పుడు 2020లో వాడిపైన కేసు పెడితే నిన్న ఈ ఇయర్ సెప్టెంబర్లో ఫైనల్ విచారణ మొదలైంది. ఫైనల్ విచారణ మొదలైనప్పుడు ఆమె కోర్టును కోరింది. సాధారణంగా ఈ రేప్ కేసెస్లో విచారణ బహిరంగంగా జరపరు, ఎందుకంటే సెన్సిటివిటీస్ ఉంటాయి. బాధితుల కుటుంబం ఆమె ధైర్యంగా ఈ కేసు బహిరంగ విచారణ జరగాలి అని కోరుకుంది. తన 3 సంతానంతో పాటు కోర్టుకు వచ్చింది ఆమె. చూడండి, ఫైనల్గా జడ్జిమెంట్ చెప్పే సమయంలో పిల్లలు వెళ్ళిపోయారు. ఆమె ఉంది కోర్టు ముందు ఉండి తర్వాత వచ్చి మీడియాతో కూడా మాట్లాడింది. మీడియాను కవర్ చేయమని కోరింది. మొత్తం తానే స్వయాన తన ఫేస్ చూపెట్టద్దు అని జనరల్గా ఉంటుంది. ఆమె ఉన్నది. ఆమె ఎందుకు ఇదంతా చేసిందంటే ఆమె చెప్పిన మాటలు చూస్తే ఆమె ఎంత గొప్ప ఆ ధైర్య శాస్త్రాలు అర్థమవుతుంది. ఆమె ఏమన్నది, కొన్ని విషయాలు మనకు అర్థం కావాలి. ఒకటి అర్థం కావాలన్నది ఏమి అంటే, రేప్ సర్వైవర్ కాదు సిగ్గుపడాల్సింది. అంటే బాధితురాలు కాదు సిగ్గుపడాల్సింది, నిందితులు సిగ్గుపడాలి. ఇవాళ బాధితురాలు ఎందుకు దాక్కోవాలి సమాజం నుంచి? సమాజంలో కూడా యాటిట్యూడ్ మారాలి. మనం బాధితురాలని చూడడం కాదు, ఆ నిందితుడిని చూడాలి. ఏం బాధితురాల పట్ల మనం దయా కరుణ కూడా అవసరం లేదు. ఆమెగా బతకనియండి. సమాజానికి ఆమె ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, ఒక రేప్ సర్వైవర్ను మీరు సింపతి సానుభూతి కూడా కాదు, లెటర్ వర్క్ లివ్ విత్ డిగ్నిటీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్. ధైర్యంగా సాహసంగా ఆమె సమాజంలో ఉండాలి. ఆమె దాక్కోవాల్సిన అవసరం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. సమాజం ముందుకు రావటానికి సిగ్గుపడాల్సింది ఈ అకృత్యం జరిపిన విధవలు, నిందితులు సిగ్గుపడాలి అన్నది. ఈ మెసేజ్ సమాజానికి పోవటానికి నేను ఎవరో ఐడెంటిఫై అవుతున్నాను, ఈ సామూహిక అత్యాచార బాధితురాలుగా నేను ఐడెంటిఫై అవుతున్నాను. ప్రపంచవ్యాపితంగా ఉన్న రేప్ సర్వైవర్కి ఇది ఒక సంకేతం కావాలి, సమాజానికి ఒక సందేశం కావాలి. మనం భయపడాల్సిన అవసరం లేదు, మనం ధైర్యంగా ఉందా, నిందితులు భయపడాలి, సిగ్గుపడాలి అని ఆమె ఇచ్చిన మొదటి సందేశం. రెండో సందేశం ఏంటి అంటే, ఎప్పుడు మనకు తెలియని వారు మాత్రమే మనం ఒక తప్పు ఏదో పొరపాటు చేస్తేనే అత్యాచారానికి గురవుతారని ఒక రాంగ్ నోషన్ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర కూడా అత్యాచారం జరగడంతోనే కొంతమంది రాజకీయ నాయకులు కూడా వ్యాఖ్యానిస్తుంటారు. ఒక్కతే ఎందుకు వేయింది, రాత్రి 9 గంటలకు ఎందుకు వేయింది, 10 గంటలకు ఎందుకు వేయింది, డ్రెస్ ఎందుకు అలా ఆ కవ్వింపు డ్రెస్ వేసుకున్నది,
ఇలాంటి పనికి మాలిన సమర్థనన్నీ చేస్తుంటారు. మరి ఇప్పుడు ఆ తల్లి ఏం కవించింది ఈ దుర్మార్గుల్ని? 51 మందిని. ఆ తల్లి చేసిన తప్పేంటి? ఆమె ఇంట్లో, ఆమె సొంత బెడ్రూమ్లో ఆమె భర్తే ఆమె పైన అత్యాచారం చేయించాడే, సామూహిక అత్యాచారం. ఇప్పుడు ఆమె తప్పేమైనా ఉందా? మన నీతో చెప్తాం, ఔటర్ రింగ్ రోడ్ మీద రాత్రి 9 తర్వాత ఒక్కతే ఉండడం ఎందుకు? మరి ఒక్కతే ఉంటేనే జరిగిందా, లేకపోతే జరగలేదా? అసలు 57 ఏళ్ళ ఆమె వయస్సు, గ్రాండ్ మదర్ వయస్సు, ఆమె స్వయాన గ్రాండ్ మదర్. ఆ సమయంలో ఆమె 22 ఏళ్ళ అందమైన కవ్వించేటువంటి బట్టలు వేసుకున్నదా? మన సమాజంలో ఈ స్టీరియో టైప్స్ అన్నిటినీ బ్రేక్ చేయాలి అని ఆమె సందేశం. అందువల్ల మనం ఈ మహిళకు భద్రతకు ప్రమాదము నీ ఇంట్లో, నీ తెలిసిన వారితో, నీ కుటుంబ సభ్యులతో కూడా ఉండవచ్చు, జాగ్రత్తగా ఉండండి. ఈ సందేశం నేను పంపించదలుచుకున్న సమాజాన్ని అని జసిల్ ఫెలికో మాట్లాడింది. ఆమె వీరగాథ నిజంగా చెప్పాలంటే, ఆమె పోరాట స్ఫూర్తి. ఆమె ప్రపంచానికి ఒక సందేశం పంపింది. సమాజం నీ దరిద్రపు ఆలోచనలతో ఇవాళ ఈ బాధితుల్ని హింసించకండి. సమాజంలో ఉన్నటువంటి ఒక అనాగరికమైన మానసిక భావదారిద్ర్యం వల్ల ఈ రకంగా అవుతున్న చూడండి. మీరు ఎంత భావదారిద్ర్యం శంకర్. అరే బట్టలు కవింపుగా వేసుకున్నారు. శిశువు పైన అత్యాచారం జరుగుతుంది. 6 నెలల శిశువు పైన 80 ఏళ్ళ ముసలామ పైన జరుగుతుంది. కవింపు ఎక్కడిది? ఇది భయంకరమైన ప్రవృత్తి కదా. ఈ మానసిక భయంకర ప్రవృత్తి పైన దాడి ఎలా చేయాలో ఆలోచించాలి తప్ప జస్టిఫికేషను ఆమె ఒక్కతైపోయింది, అన్నం తీసుకొని పోతే బాగుండు, తండ్రిని తీసుకొని పోతే బాగుండు, ఆమె యొక్క రాత్రిపూట 11 గంటలకు ఎక్కడ పోయింది? అయ్యా బెంగాల్లో జరిగింది ఏంటి? డాక్టరు ఆమె సొంత హాస్పిటల్లో, ఆమె నైట్ డ్యూటీ రోజు చేసే హాస్పిటల్లో ఆమె తన సెమినార్ హాల్లో ఉంటే ఆమె పైన అత్యాచారం జరిగింది. ఇది ఎక్కడ ప్రొటెక్షన్, ఎక్కడ రక్షణ? అందువల్ల జసిల్ ఫెలికో ఒక సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చింది. ఇది నేను మళ్ళీ చెప్పేది, మనం మాట్లాడటానికి హెసిటేట్ చేస్తాం, మాట్లాడటానికి హెసిటేట్ చేయకూడదు అని చెప్పింది. అందుకే మాట్లాడాల్సి వస్తుంది. మనం మాట్లాడటానికి హెసిటేట్ చేయకండి, బిగ్గరగా మాట్లాడండి, ఈ దుర్మార్గం అందరికీ తెలియాలి అని జసిల్ ఫెలికో చెప్పింది కనుక మాట్లాడాల్సి వచ్చింది. లేకుంటే ఇలాంటి వార్తలపైన మాట్లాడాలన్నా కూడా ఎక్కడో ఒక చోట ఉదయం కదిలిపోతుంది, చలించిపోతుంది, బాధ కలుగుతుంది, నిద్ర రాదు ఈ వార్త ఇస్తే. ఆ స్పందన నిజంగా తెలుగు పత్రికలలో లేకపోవడం బాధ కలిగిస్తుంది. ఎందుకంటే ప్రపంచం వ్యాప్తంగా ఉన్నటువంటి మీరు చూడండి, గూగుల్లో ఒక్కసారి BBC, CNN, మీరు వరల్డ్ మీడియా మొత్తం కవర్ చేసింది. కానీ వెరీ అన్ఫార్చునేట్ మనం స్పందించకపోవడం. సో అందువల్ల ఇది కేవలం జసిల్ ఫెలికో కథ కాదు, ఫ్రాన్స్లో ఒక గ్రామంలో జరిగిన సంఘటన కాదు, ఇది ఒక 6,000 మంది మాత్రమే ఉన్న ఒక విలేజ్లో జరిగింది కాదు, ఒక డొమినిక్ ఫెలికో అనే దుర్మార్గుడే చేసింది కాదు. ఇది ప్రపంచవ్యాపితంగా అనేక చోట్ల అంతటా జరుగుతున్న దుర్మార్గం కదా. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద స్టోరీ ఆఫ్ జసిల్ ఫెలికో, ఇట్ ఈస్ ద స్టోరీ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్. భాషలు, సంస్కృతులు, సరిహద్దులు, ప్రాంతాలకు అతీతంగా మహిళలపై జరుగుతున్న దుర్మార్గం, ఉన్మాదం, దీన్ని ఎదిరించడానికే జసిల్ ఫెలికో స్టోరీ మనం చెప్పాల్సి వచ్చింది. రైట్ సార్. ఇక రూపాయి మార్కం విలువ ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయింది సార్. $1 = 85.13 రూపీస్. సో ఒకసారి ఈ 82 రూపీస్ నుంచి 83 రూపీస్కి పడిపోవడానికి 10 months పడితే 83 నుంచి 84 రూపీస్కి పడిపోవడానికి 14 నెలలు పట్టింది సార్. ఈ 2 నెలల్లో 84 నుంచి 85కి పడిపోయింది. 2 months మాత్రమే పట్టింది 84 to 85 పడిపోవడానికి. ఈ రూపీ క్షీణతకు గల కారణాలు ఏంటి సార్? ట్రంప్ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది, ఇంకా ఏమైనా ఎఫెక్ట్స్ ఉన్నాయి? ట్రంప్ నుంచి గోల్డ్ వరకు. ఒక్కటి ఏంటంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం రూపాయి పైన. ఈవెన్ ఇప్పుడు నెక్స్ట్ 2025 చివరి నాటికి 86 కూడా పడిపోతుంది. ఎప్పుడు కూడా రూపాయి విలువ పతనానికి అంతర్జాతీయ కారణాలు ఉంటాయి, జాతీయ కారణాలు ఉంటాయి. అంతర్జాతీయ కారణాలు ఏంటంటే అమెరికా ఎకానమీ, అమెరికా ఫస్ట్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతుల పైన ఆంక్షలు పెట్టడము, ఇదంతా ట్రంప్ ఎఫెక్ట్ వల్ల డాలర్ మరింతగా బలపడడం జరుగుతుంది. డాలర్ బలపడినప్పుడు ఆటోమేటిక్గా రూపాయి పతనం. ఒక రూపాయి కాదు, ఆసియా దేశాల కరెన్సీలు అన్నీ కూడా పతనమయ్యాయి. కంపారిటివ్లీ రూపాయి తక్కువ పడిపోయింది.
సో ఇది మొదటి కారణం. అందువల్ల వరల్డ్ వైడ్గా డాలర్ను స్ట్రెంథన్ చేసే ట్రంప్ విధానాలు, అమెరికా అనుసరించేటువంటి విధానాల ప్రభావం మనకు క్లియర్గా కనబడుతుంది. ఇది మొదటిది. రెండవది ఏంటి అంటే మన దేశ ఎకానమీ నుంచి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అంటారు, మన స్టాక్ మార్కెట్లోకి వచ్చే విదేశీ పెట్టుబడులు తిరుగు ప్రయాణం చేస్తున్నాయి. కారణం ఏంటంటే డాలర్ స్ట్రెంథన్ అవుతుంది అనుకున్నప్పుడల్లా ఇదే జరుగుతుంది. ఎందుకంటే డాలర్ స్ట్రెంథన్ అవుతుంది అన్నప్పుడు డాలర్ డినామినేటెడ్ అసెట్స్లో పెడతారు, అంటే డాలర్ రూపంలో ఉండే అసెట్స్లో పెడతారు. మీరు డాలర్ ఇండెక్స్ అంటే ప్రపంచంలో ఉన్న మేజర్ కరెన్సీస్తో డాలర్ పోలిస్తే రికార్డు స్థాయిలో డాలర్ ఇండెక్స్ ఉంది, పెరుగుతోంది. అందువల్ల డాలర్ విలువ బలపడుతున్నది కనుక మన దేశంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు కూడా ప్రాఫిట్ బుక్ చేసుకొని తిరిగి డాలర్ డెస్టినేషన్కి వెళ్ళిపోతుంటారు. వాస్తవంగా నిన్న యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించింది. ఇంట్రెస్ట్ రేట్ పెంచినప్పుడు జరుగుతుంది, తగ్గించినప్పుడు ఎందుకు జరుగుతోంది అంటే కారణం ఇతరత్రా డాలర్ను బలోపేతం చేసే చర్యలు ట్రంప్ తీసుకోవడం ఫలితంగా విదేశీ పెట్టుబడులు మన దేశ ఎకానమీ నుంచి వెళ్ళిపోతున్నాయి. సో దీని ఫలితము కూడా మనకు క్లియర్గా కనబడుతుంది. తర్వాత బంగారం పైన విపరీతంగా దిగుమతులు పెరిగాయి. మీకు $7 బిలియన్ నుంచి $15 బిలియన్, మీకు నవంబర్లో ట్రేడ్ డెఫిసిట్ $38 బిలియన్ చేరుకుంది. ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే $37.8 బిలియన్. ట్రేడ్ డెఫిసిట్ పెరగడమే కాకుండా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ 2.8% ఆఫ్ జీడిపికి వచ్చింది. ఏంటి కరెంట్ అకౌంట్ డెఫిసిట్, ట్రేడ్ డెఫిసిట్ అంటే మనకు సామాన్యుడికి అర్థం అవడానికి, ట్రేడ్ డెఫిసిట్ అంటే మొత్తం మనము ఎగుమతులకు దిగుమతులకు మధ్య తేడా. మన ఎగుమతుల కన్నా మన దిగుమతుల విలువ, మన ఎక్స్పోర్ట్స్ కన్నా ఇంపోర్ట్స్ వాల్యూ $38 బిలియన్ ఎక్కువ నవంబర్లో. అంటే $3,800 కోట్ల మేరకు మనము ఎక్స్పోర్ట్స్ కన్నా ఎక్కువ ఇంపోర్ట్ చేసుకున్నాం. అంటే అర్థం ఏంటి, మనకు ఆటోమేటిక్గా మనం సంపాదించే డాలర్ల కన్నా మనం ఖర్చు పెట్టే డాలర్లు చాలా ఎక్కువ ఉన్నాయి. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ప్రస్తుత ఖాతాలో, అంటే రోజువారీగా మనకు ఎంత ఫారిన్ ఎక్స్చేంజ్ డాలర్లు ఏం చేస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నామని. ఎప్పుడైతే మనము ఖర్చు పెట్టేదేమో ఎక్కువ ఉంది, మనము సంపాదించే డాలర్లు తక్కువ ఉన్నాయి. ఫలితంగా ఆటోమేటిక్గా డిమాండ్ అండ్ సప్లై మిస్ మ్యాచ్లు డాలర్ల విలువ పెరుగుతుంది. ఇప్పుడు దీంట్లో ఇలా కావడానికి ఒక ముఖ్యమైన కారణం బంగారం దిగుమతులు. బంగారం దిగుమతులు రికార్డు స్థాయిలోకి వెళ్ళిపోయాయి. సో అందువల్ల మీకు ఎప్పుడైతే ఈ ట్రేడ్ డెఫిసిట్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్లో చేంజ్ వస్తుందో ఆటోమేటిక్గా డాలర్ డిమాండ్ పెరిగి రూపాయి పడిపోతుంది. మూడోది మన ఎకానమీలో ఉన్న వీక్నెస్, అంటే అంతర్జాతీయ పరిణామాల్లో ఇంకా జియో పొలిటికల్ అన్సర్టనిటీస్ అలాగే ఉన్నాయి. మీకు ట్రంప్ ఎఫెక్ట్తో పాటు ఉక్రెయిన్ వార్ ఎండ్ అవుతుందన్న స్పెక్యులేషనే, గాజా వార్ ఏమవుతుందో తెలియదు. ఈలోగా సిరియాలో కొత్త యుద్ధం మొదలయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. జియో పాలిటిక్స్, జియో ఎకనామిక్ అన్సర్టనిటీస్ మిగిలే ఉన్నాయి. పైగా దేశీయ ఎకానమీలో వస్తున్న మార్పులు, ఇప్పుడు జీడిపి 5.4%కు పడిపోయింది, ఫుడ్ ఇన్ఫ్లేషన్ 9%కు పెరిగింది, ప్రైవేట్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ దెబ్బతింటోంది. మీకు ఎఫ్ఎంసీజీ నుంచి మొదలుకొని ఆటో వరకు సేల్స్ దెబ్బతింటున్నాయి. సో ఎకానమీలో ఉండేటువంటి స్టాక్ మార్కెట్ గత 2 ఏళ్లుగా వొలటాలిటీ, భారీగా ఒడిదుడుకులకు స్టాక్ మార్కెట్ లోనవుతుంది. సో ఈ డొమెస్టిక్ ఎకానమీలో ఉండే ఈ ప్రతికూల పరిణామాలకు కూడా రూపాయి పైన ఒత్తిడి తెస్తున్న 85 కాదు, ఈవెన్ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ వరకు 86 కూడా పడిపోతుంది అని అంటున్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను జస్ట్ ఇప్పుడే చూశాను సార్ ఈ స్టాటిస్టిక్స్. 2014లో $59.18 రూపాయి విలువ, ఇప్పుడు 85.13. ఈ 10 yearsలో 26 రూపీస్ ఫాల్ డౌన్ అయింది సార్. అంటే ఇంకా దీనికి డిస్పైట్ లో ఆయిల్ ప్రైసెస్, అది ఇంకా చాలా ముఖ్యం. ఎందుకంటే మన దిగుమతుల్లో 3వ వంతు చమురు దిగుమతులే. మోడీ అధికారంలో ఉన్న సమయంలో చమురు దిగుమతులు అత్యంత లోయర్ లెవెల్లో ఉన్నాయి. చమురు రేటు వరల్డ్ క్రూడ్, ఇప్పుడు ఉదాహరణకు మోడీ పవర్లోకి వచ్చినప్పుడు $108 పర్ బ్యారెల్, 108 ఇప్పటి వరకు రాలేదు. ఈ 10 ఏళ్ళ పైగా నెవర్ ఇట్ టచ్ $108, ఆల్వేస్ 108 లోపే. కొన్ని ఇప్పటికి కూడా అరౌండ్ 85 ఉన్నట్టున్నాయి, కరెక్ట్ గుర్తులేదు. సో ఈవెన్ టుడే కూడా లేదు. కొన్ని దశలో అయితే $25 పాండమిక్ టైంలో పడిపోయింది, $50-60 చాలా రోజులు ఉంది. 2012-13 ఆ ప్రాంతంలో యూపీఏ చివరి రోజుల్లో $140 పర్ బ్యారెల్ పెరిగింది.
అంటే మీకు ఆయిల్ ప్రైసెస్ తక్కువ ఉన్నాయంటే అడ్వాంటేజ్ ఏంటంటే నీ దిగుమతుల్లో 3వ వంతు ఆయిలే కనుక నీకు డాలర్ల అవసరం కూడా తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. ఆ సానుకూల వాతావరణం ఆయిల్ మార్కెట్లో ఉండగా కూడా ఈ 10 ఏళ్లలో రూపాయి విలువ ఇంత ఘోరంగా దెబ్బతిన్నది. రైట్ సార్. ఇప్పుడు అంతా కూడా వ్యూస్, యూట్యూబ్లో ఏదైనా ఒక పోస్ట్ పెట్టడం, ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టడం, వ్యూస్ తీసుకురావడం. ఆ వ్యూస్ తీసుకురావడం కోసం కొంతమంది అనైతిక పనులకు దిగజారేవారు కొంతమంది ఉన్నారు, కొంతమంది ఇంకా రకరకాల చేష్టలు సార్. అవి చూడడానికి కాస్త ఇబ్బందికరంగా కూడా ఉంటాయి. రీసెంట్గా ఒక యూట్యూబర్ ఒక పని చేశాడు. ORR మీద డబ్బులు ఒక 20,000 రూపీస్, ఇదిగో మీ ఇక్కడ పెడుతూ ఉన్నాను, మీకు కావాలిస్తే వచ్చి తీసుకోండి అంటూ ఆ ప్లేసు అది కూడా చూపించాడు. వెంటనే ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. పోలీసులు కూడా రంగంలోకి దిగారు, అతన్ని అరెస్ట్ చేసిన పరిస్థితి. సో ఇటువంటి ఒక రకమైన ఆలోచన లేకపోతే సంస్కృత వాటెవర్ ఏమనాలో ఎందుకు పెరుగుతోంది సార్? అంటే చూపెట్టడం కాదు, ఏంటంటే ట్రెజర్ హంట్ అని అవుటర్ రింగ్ రోడ్ లో పెట్టినా అంటాడు, ఎక్కడో చెప్పడు కూడా కొన్నిసార్లు. అదే సార్. ఇప్పుడు ఘటకేశ్వర ప్రాంతాల్లో పెట్టాను, ఎక్కడో చెప్పడు. వీడు పెట్టింది చూపెడతాడు, అది ఎక్కడో తెలియదు. తెలిస్తే ఉన్న అందరూ పోయి అక్కడే తీసుకుంటారు కదా, అక్కడ స్టాంప్ తొక్కేసలాడ జరుగుతుంది. సో ఇది ఒక ట్రెజర్ హంట్ అని, అంటే రియాలిటీ షోలు ఫేషన్ అయిపోయింది ఇప్పుడు. వాడు రోడ్డు మీద వెళ్ళి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాడు. సో ఆ పిచ్చి పిచ్చి దాన్ని వీడియో చేస్తాడు. మీకు ట్రైన్లో పోతూ కంప్లీట్గా తల బయట పెట్టి మొత్తం బాడీ సగం బయట పెట్టి వీడియో తీస్తుంటాడు. ఒక పర్వతం కొనకు వచ్చి వీడియో తీస్తుంటాడు. ఇలా సొంతగా కూడా ప్రమాదాలు ఫాలో అవుతున్నారు కూడా. సో ఇదొక ఉన్మాదం. మీకు యూట్యూబ్లో వ్యూస్ రావాలి అంటే ఇలాంటి పనికిమాల పనులు చేస్తేనే వ్యూస్ వస్తాయి అనుకుంటే కూడా పొరపాటు. కష్టపడి నీకు మంచి చేసి కూడా వ్యూస్ రావచ్చు కదా, రాకూడదు నేను లేదు. నా అనుభవం చెప్తాను నేను. క్వాంటిటేటివ్ ఈజింగ్ అనే టాపిక్ మీరు గూగుల్లో యూట్యూబ్లో కొట్టండి, హెలికాప్టర్ మనీ క్వాంటిటేటివ్ ఈజింగ్ ఇన్ ప్రొఫెసర్ నాగేశ్వర్ అని. నా గుర్తు 1,00,000 వ్యూస్ ఏమో వచ్చాయి. బ్యాంక్ మెర్జర్, బ్యాంకుల విలీనం పైన మాట్లాడితే 2 లక్షలకు పైగా వచ్చాయి. 2 లక్షలకు పైగా. మీకేమి ఇవి బ్యాంకుల విలీనం పైన సెన్సేషన్ ఏముంది? మళ్ళీ తమ్ముడేళ్ళలో కూడా ఆ హీరోయిన్ ఎక్కడుంది అని నేనేం పెట్టలే. క్వాంటిటేటివ్ ఈజింగ్ అంటే ఏమిటి అని హెడ్లైన్ పెట్టాడు. కీన్సియన్ ఎకనామిక్స్ పైన మాట్లాడిన దానికి 1,00,000 వచ్చాయి. కేశవానంద భారతి కేసు ఏంటి? సింపుల్ ఎడ్యుకేటివ్ వీడియో కదా. వాట్ ఈజ్ కేశవానంద భారతి వర్డింగ్ మీరు చూడండి, 1,00,000 2 లక్షలు వచ్చాయి. ఇలా ఇండియన్ ఎకానమీ పైన గంట సేపు లెక్చర్ తోటి ఏదో సెమినార్లో మాట్లాడింది, 1,00,000 పైన వ్యూస్ వచ్చాయి. 1 hour 7 minute వీడియో అది, మీరు చూడండి. నిన్న కాక మొన్న ఈ 1 Nation 1 Election పైన ఒక 1 hour ఉపన్యాసం ఇచ్చాను, 53 నిమిషాలు. ఆ ఉపన్యాసం 60,000 వచ్చాయి ఇప్పటికి. అంటే మరి ఇవన్నీ ఏంటి ఉదాహరణ? వ్యూస్ రావడానికి ఇలాంటి పనికిమాల పనులే చేస్తే వ్యూస్ వస్తాయి అనే దానికి కౌంటర్ చేస్తూ నా ఎక్స్పీరియన్స్తో చెప్పాను. ఇలాంటివి నేను ఒక 100 చెప్పగలుగుతాను వీడియోస్. అసలు ఏమాత్రం అవకాశం లేదు అనుకున్న వాటిలో కూడా లక్షల వ్యూస్ వచ్చాయి. అంటే మీకు అంతర్జాతీయ అంశాల మీద, ఆర్థిక అంశాలపైన. అందువల్ల వ్యూస్ రావటం కొరకే ఇలాంటి పనికిమాల పనులు చేస్తున్నారంటే వారికి ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ, ప్రజల్ని ఒక సంస్కారవంతంగా ఎంటర్టైన్ చేస్తూ కూడా వ్యూస్ తెచ్చుకోవచ్చు అనేది తెలియక చేసే దుర్మార్గం ఇది. ఇప్పుడు మనకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాట పాడితే దానికి రావా వ్యూస్? బ్రహ్మాండంగా వస్తాయి కదా. సో ఆ విధాత తలుపున ప్రభవించిన నాడు అని సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాట బాలసుబ్రహ్మణ్యం పాడితే బ్రహ్మాండంగా మనకు వ్యూస్ వస్తాయి, రాకపోవడానికి క్వశ్చనే లేదు. అందువల్ల పనికిమాల పనులకే వ్యూస్ వస్తాయి అనుకుంటే పొరపాటు. గరికపాటి నరసింహారావు గారి ప్రవచనాలకు మీరు ఇలా ఆయన ఛానల్కు దాదాపు 17-18 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు, నాకనే చాలా ఎక్కువ ఉన్నాయి కూడా. సరే అందువల్ల ఇవి ఎందుకు రావడం లేదు? అన్నిటికీ వ్యూస్ వస్తున్నాయి. వ్యూస్ పనికిమాల వాటికే వస్తాయి అని అనుకోవడం కూడా తప్పు. చాలా పద్ధతి ప్రకారం చేసే వాటికి కూడా వ్యూస్ వస్తాయి. అన్ఫార్చునేట్లీ అది చేత కాక కొంతమంది యూట్యూబర్లు ఈ క్విక్ మనీ కల్చర్, యూట్యూబ్ అనేది కాటేజ్ ఇండస్ట్రీ అయిపోయింది ఇవాళ. ఎందుకంటే దాంతో పాపులారిటీతో పాటు మనీ, అదొక ఆనందం, ఒక ప్యాషన్, నువ్వు ఏమన్నా అనుకో, అదొక ఎలరీ ఫ్యాషన్ అయిపోయి ప్రతి ఒక్కడు అంటున్నాడు. బట్ క్రియేట్ ఎ గుడ్ కంటెంట్. యూట్యూబ్ ఒక అద్భుతమైన సాధనం, అనుమానమే లేదు. ఇవాళ చాలా అంశాలపైన మెయిన్ స్ట్రీమ్ మీడియా మాట్లాడకపోయినా యూట్యూబ్లో మాట్లాడుకునే అవకాశం వస్తుంది. అదొక అద్భుతమైన వేదిక. దీన్ని
వ్యాండలైజ్ చేయకండి, వల్గరైజ్ చేయకండి. అన్ఫార్చునేట్లీ యూట్యూబ్లు, సోషల్ మీడియాలు, ఇన్స్టాలు అంటేనే ఒక తప్పుడు అభిప్రాయం వచ్చే దశకు వీళ్ళు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో ఇదో ట్రెండ్. ఇప్పుడు వీళ్ళు యూట్యూబర్లే కాదు, వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటారు. సో ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే, మార్కెట్ ప్లేస్ ఎప్పుడు కూడా డిమాండ్ అండ్ సప్లై పై నడుస్తుంది. మనము ఒకవైపు చూడకూడదు. ప్రజలు కనుక చాక్లెట్ తింటుంటే హీరోయిన్ వచ్చి ఈ చాక్లెట్ తినడమే నా దేహ సౌందర్యానికి కారణము, నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నాను, ఫిట్గా ఉన్నానంటే చాక్లెటే కారణం అని చెప్తారు. నువ్వు క్యారెట్లు ప్రజలు తింటుంటే మళ్ళీ అదే హీరోయిన్ వచ్చి క్యారెట్లు తినడం వల్లనే నేను ఆరోగ్యంగా ఉన్నా అంటాడు. అల్టిమేట్గా ప్రజల నిర్ణయం క్యారెట్లు తినాలా, చాక్లెట్లు తినాలా అని. మార్కెట్ సెల్స్ వాట్ ఈజ్ బీయింగ్ పర్చేస్. నీకు ఏది జనము చూస్తున్నారంటేనే ఇలాంటి కంటెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇఫ్ దర్ ఇస్ నో డిమాండ్, సప్లై ఉంటుందా రవిశంకర్, మీరు నాకు చెప్పండి. అన్ఫార్చునేట్లీ మనము ఈ పనికిమాలిన కంటెంట్ సృష్టించే వారిని మాత్రమే తిడతాం. వాళ్ళని టార్గెట్ చేయాలి, కాదని అంటలేను. ఆ మధ్య అసభ్యకరంగా తండ్రి కూతుళ్ళ వేన కూడా అత్యంత అభ్యంతరకరమైన నీచమైన కంటెంట్ పెట్టిన యూట్యూబర్ కూడా అరెస్ట్ అయ్యాడు, ఒక ఐఏఎస్ అధికారి కొడుకు. ఇలాంటి సంఘటనలు కూడా మనం చూసాం. ప్రజల్లో కూడా ఈ వైకేరియస్ ప్లెజర్స్ అంటారు ఇంగ్లీష్లో, ఈ రకమైన పైత్యం సమాజంలో ఉండడం కూడా ఒక కారణం. మీరు వాట్ యూ సో యూ రీప్ అంటారు. నువ్వు ఏది నాటితే ఆ పంట వస్తుంది. నీవు తీయటి మామిడి పండ్లు, బంగనపల్లి మామిడి పండ్ల విత్తనం నాటితే నీకు తీయటి బంగనపల్లి మామిడి పళ్ళే వస్తాయి. గంజాయి మొక్క నాటామనుకోండి, ఏమొస్తుంది? గంజాయి వస్తుంది. గంజాయి మొక్క నాటి నాకు మామిడి పళ్ళు రావాలి అంటే రావు, మామిడి పళ్ళే నాటాలి. అందువల్ల ప్రజల్లో గనక మంచి కంటెంట్కి ఆదరణ పెరిగితే సమాజంలో పనికిమాల వాళ్ళు ఈ కంటెంట్ సృష్టించరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన డబ్బులు, వాళ్ళకి కావాల్సింది పబ్లిసిటీ, వాళ్ళకి కావాల్సింది పాపులారిటీ, వాళ్ళకి కావాల్సింది ఐబాల్స్, వాళ్ళకి కావాల్సింది. అన్ఫార్చునేట్లీ యూట్యూబ్ ఈ ఆల్గరిథమ్స్ కూడా ఒక సమస్య. ఈ ఆల్గరిథమ్స్ ఏదంటే జనం ఏది చూస్తే దాన్ని ఎక్కువగా సర్క్యులేట్ చేస్తుంది. అది మంచి చెడుతో సంబంధం లేదు. దట్ ఇస్ ఎ మిషన్. దానికి ఏ అర్థం కాదు. దానికి అర్థమయ్యేది ఒకటే, చాలామంది ఇది చూస్తున్నారు అనుడితోనే దాన్ని ఇక పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేస్తుంది. దీన్నే ఇకో ఛాంబర్ ఎఫెక్ట్ అంటారు. సో అన్ఫార్చునేట్లీ మీరు క్వాంటిటేటివ్ ఈజింగ్ చూస్తే క్వాంటిటేటివ్ ఈజింగ్గా చూపెడుతుంది. అందుకే నేను ఎప్పటికంటాను, నేను ఆల్గరిథమ్స్ను ఫాలో కాను, లెట్ ఆల్గరిథమ్స్ ఫాలో మీ అని. నన్ను ఆల్గరిథం ఫాలో కావాలి. నేను క్వాంటిటేటివ్ ఈజింగ్ మాట్లాడి 1,00,000 మంది చూస్తే ఆటోమేటిక్గా అది కూడా ఆల్గరిథం ఫాలో అవుతుంది. ఆల్గరిథంకి అదంతా ఏం తెలియదు. అది అవుటర్ రింగ్ రోడ్ పైన డబ్బులు పెట్టిన ట్రెజర్ అంటే వీడియోనా, లేకుంటే అది క్వాంటిటేటివ్ ఈజింగ్ వీడియోనా, దానికే వెనక ఏది చూస్తే దాన్ని చూపెడుతుంది. నువ్వు మంచి చూపెట్టి కూడా జనం చూసేలా చేసావనుకోండి, ఆల్గరిథం కూడా అదే పనిచేస్తుంది. బట్ స్టిల్ ఆల్గరిథమ్స్, ఈ బిగ్ టెక్ మీడియాకు కూడా ఒక బాధ్యత ఉంటుంది. ఇలాంటి పనికి మాలిన ట్రివియల్ కంటెంట్ను ఎంకరేజ్ చేయకూడదు. ఇప్పటికీ కొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ అన్ఫార్చునేట్లీ మిషన్కు తెలియదు. ఇప్పుడు మనం జెస్సికో ఫెలికో మీద మాట్లాడాం. వాడు ఏం చేస్తాడు? జెస్సికో ఫెలికో రేప్ అన్న పదం రావడంతోనే నో యాడ్స్ అంటాడు, నో ఆర్ లిమిటెడ్ యాడ్స్ అంటాడు. మనము దానిపైన చాలా ఎడ్యుకేటివ్ వీడియో చేసినామా, అసభ్యమైన వీడియో చేసినా దానికి సంబంధం లేదు. దానికి తెలిసింది ఒకటే, ఇంకో ఈ పదాలు ఉంటే ఆపండి అని. దీనివల్ల ఏమవుతుంది? గుడ్ కంటెంట్ దెబ్బతింటుంది. అందువల్ల ఇక్కడ బాధ్యత ఇలాంటి వెధవలను ఖండించాలి. ఇలా పనికి మాలిన వీడియోలు పెట్టి వ్యూవర్షిప్ కొరకు, పబ్లిసిటీ కొరకు, చీప్ పాపులారిటీ కొరకు చేసే వారిని మనము నిరసించాలి. ఇలాంటి కంటెంట్కు డిమాండ్ క్రియేట్ చేస్తున్న సమాజాన్ని ప్రశ్నించాలి. నేను ఇదో కూడా చెప్పాను, ఇలాంటి ట్రివియల్ కంటెంట్ కన్జ్యూమ్ చేస్తే బ్రెయిన్ రాట్ అనే సమస్య వస్తుంది అని. అంటే వాళ్ళకు కాగ్నిటివ్ ఎబిలిటీస్ అంటారు, ఆలోచించే శక్తి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్, విశ్లేషించే శక్తి పోతుంది అని రీసెర్చ్ కూడా చెప్తోంది. అందువల్ల కన్జ్యూమ్ గుడ్ కంటెంట్, యూ విల్ గెట్ ద గుడ్ కంటెంట్. అది ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్ కావాలని అంటలేను నేను. బ్యాంకులో పెడతాను మీద చూడమని నేను అంటలేను. ఒక మంచి సంగీతం చూడండి, ఒక మంచి పాట చూడండి. అందుకే నేను సిరివెన్నెల సీతారామశాస్త్రి పాట ఉదాహరణ చెప్పాను, అది కూడా చూడండి, అభ్యంతరం లేదు కదా. సో ఆ రకమైనటువంటి కంటెంట్ నువ్వు చూస్తే ఆటోమేటిక్గా మీడియా కూడా అదే రకమైన కంటెంట్ చూపుతుంది. అందువల్ల రెండో బాధ్యత సమాజం పైన, మూడో బాధ్యత బిగ్ టెక్ కంపెనీల పైన. అంటే ఈ గూగుల్, యూట్యూబ్ కావచ్చు, మెటా కావచ్చు, వీటిపైన కూడా బాధ్యత ఉంటుంది. నాలుగవది వ్యవస్థల పైన. అందుకే పోలీసులను అరెస్ట్ కూడా చేశారు వెంటనే. ఇలాంటి వాళ్ళపైన పోలీసు కన్ను వేసింది, వాళ్ళ అరెస్టులు కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.